sir. Happy Jyoti morning, sir. sir. Pandu Naik. Good morning, sir. Mani Varangal. Good morning, sir. Good morning, sir. Swami Tanatu. Good morning. Yes, sir. Yes, sir. Good morning, sir. Agmay Narsapur Tiger team. Yes, sir. Tiger. Good morning. Good morning. Agmay garu. Good morning, sir. Yes, sir. Yes, sir. Ravi garu. Good morning. Bagwada, sir. Good morning, sir. Jyoti Tiger team. Good morning, sir. Good morning, Bashir sir. Satyanan sir. Yes, sir. Sir. Good morning, Bashir sir. Radhakrishnan from Nizamabad. Happy morning, sir. Telangamala Yadagiri from Nalgonda. Good morning, sir. Pampan Rajbabu. Yes, sir. Yes, sir. Yes, sir. Good morning, sir. Ramna Pradhaturu. Pradhaturu nunchi Ramna garu. Good morning. Good morning, sir. Lime City. Yes, sir. Yes, sir. Yes, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Bombay Venkatesh Babu. Yes, sir. Good morning, sir. Ramesh Karimnagar, sir. Yes, sir. Ramesh garu. Good morning. Sir, good morning, sir. Mani. గుడ్ మార్నింగ్ మేడం ధారామండి మేడం మార్నింగ్ మా ఓకే లీడర్స్ ఒకసారి అందరినీ మ్యూట్ చేస్తున్నాను సో దట్ వీ కెన్ స్టార్ట్ ద సెషన్. ఇంకోటి ఏంటంటే ఈ రోజు వండర్ఫుల్ సెషన్ మనకు కాబోతుంది. ఎందుకంటే గోగుల వెంకటకృష్ణ సార్ కొన్ని అప్డేట్స్ తీసుకొని రాబోతున్నారు. చాలా అద్భుతమైన అప్డేట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చేయాల్సిందంటే జస్ట్ ఒక 2 to 3 minutes లో మనకు సార్ రాబోతున్నారు. ఇక్కడ నిన్న గోల్డ్ క్లబ్ మీటింగ్ జరిగింది ఎండి గారితో, దాదాపు 2 hours జరిగింది. ఈ వండర్ఫుల్ అప్డేట్స్ ఉన్నాయి. ఈ అప్డేట్స్ అన్ని మనం వింటే మనకు జస్ట్ డెఫినెట్లీ మోటివేషన్ వస్తుంది. దాంతోపాటు మన టీం వాళ్ళు వింటే, వాళ్ళు సొంతంగా వాళ్ళు పర్సనల్ గా వింటే మాత్రం చాలా అద్భుతంగా మనకి ఇక్కడ వాళ్ళు మోటివేట్ అవుతారు. అందుకోసం ఈ లీడర్స్ కంపల్సరీగా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కంపల్సరీగా అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేయండి, కాల్ చేయండి. ఎవ్రీథింగ్ చాలా అప్డేట్స్ ఉన్నాయి. గోగుల సార్ పర్సనల్ గా మనకి ఇక్కడ ఇవన్నీ అప్డేట్స్ ఇవ్వబోతున్నారు. మెసేజ్ పెడతారా, వాట్సాప్ చేస్తారా, కాల్ చేస్తారా, ఏవైనా కూడా కంపల్సరీగా అందరినీ ఒకసారి ప్రమోట్ చేసుకోండి. సో దట్ వాళ్ళే సొంతంగా ఇవన్నీ అప్డేట్స్ విన్నారనుకోండి, సీనియర్ మన గోగుల సార్ దగ్గర నుంచి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఒక 5 minutes లో మనకి సార్ రాబోతున్నారు. అన్ని ప్రిపరేషన్ జరుగుతున్నాయి లీడర్. చాలా అప్డేషన్స్ ఉన్నాయి. చాలా అద్భుతమైన అప్డేట్స్. నిన్న రాత్రి గోల్డ్ క్లబ్ మీటింగ్ జరిగినప్పటి నుంచి అసలు రియలీ ఫెంటాస్టిక్, చాలా అద్భుతంగా మనకుంది. అందుకోసమే లీడర్స్ ఇక్కడ ఎంత మనం క్రౌడ్ ని ఇక్కడ తీసుకురాగలిగితే, ఎంత మందిని ఇక్కడ మనకున్న డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఫీల్డ్ లోకి వెళ్తున్నారో, ఎవరైతే సీరియస్ గా వర్క్ చేస్తున్నారో, ఎవరైతే కమిట్మెంట్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఇక్కడ ఉండేటట్టు ఒకసారి ప్లాన్ చేసుకోండి. అందరికి కాల్ చేయండి, అందరిని ఫాలోఅప్ చేసుకోండి. చాలా అద్భుతమైన అప్డేట్స్ మనకు ఉన్నాయి. ఈ అప్డేట్స్ మనం సొంతంగా వినాలి. దాంతోపాటు మన టీం వాళ్ళు కూడా వింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఇంకొక 2-3 minutes లో సార్ మనకు రాబోతున్నారు. అప్డేషన్స్ గురించి మొత్తం పూర్తిగా డీటెయిల్ గా మనకి ఇక్కడ చెప్పబోతున్నారు. ఏమేమి ఉన్నాయో కంప్లీట్ గా ఇక్కడ రాసుకోండి. ఓకే, మన కంపెనీ ఏ లెవెల్లో మనకు అప్డేషన్స్ అంటే ఏ లెవెల్లో మనకు ముందు వెళ్ళబోతుంది, ఫ్యూచర్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి, రియలీ ఫెంటాస్టిక్ అప్డేట్స్ రాబోతున్నాయి లీడర్స్. అందుకోసమే ఒక్కసారి అందరినీ ఫాలోఅప్ చేసుకొని ఇక్కడ సార్ ద్వారా వచ్చే అప్డేట్స్ ని అందరూ వినేటట్టుగా ఇక్కడ ప్లాన్ చేయండి. జస్ట్ ఒక 2 to 3 minutes లో కొద్దిగా మీరు తీసుకోండి. ఈ లోపు మళ్ళీ ఒక చిన్న వీడియో ఒకటి మనం కంటిన్యూ చేద్దాం. ఒకసారి అందరినీ ఫాలోఅప్ చేసుకోండి. ఆ మనిషి యొక్క మరణంతో మాత్రమే మనం జీవితంలో నేర్చుకోవలసిన మొట్టమొదటి విషయం ఏమిటో తెలుసా? ఎవ్వరి మీద ఆధారపడకుండా బ్రతకడం. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునే నిత్య విద్యార్థికి ఎవరితోనూ అవసరం ఉండదు. అతడే నలుగురికి సహాయపడతాడు. డబ్బుతో ఆనందాన్ని కొనలేకపోవచ్చు, కానీ మన జీవితంలో ఆనందాన్ని ఇచ్చే ప్రతిదాన్ని డబ్బుతో కొనగలం. మనలో ఏదైనా చెడు లక్షణం ఉండి అది మన ఎదుగుదలకు అడ్డు వస్తోంది అని మనకు అనిపిస్తే దాన్ని అలా చూసి వదిలేయకూడదు. అసలు ఈ దురలవాటు నాకు ఎలా వచ్చింది, ఇప్పుడు దీన్ని నేను ఎలా వదిలించుకోవాలి, దానికోసం నేను ఏం చెయ్యాలి అని బాగా ఆలోచించి ఓ పరిష్కారం వెతికి ఆ చెడు లక్షణాన్ని మెల్లమెల్లగా మన జీవితం నుంచి తరిమి కొట్టాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా, మన అందమైన జీవితాన్ని, అద్భుతమైన భవిష్యత్తుని నిర్ణయించేది ఈ క్షణం మాత్రమే. ప్రస్తుత సమయాన్ని అనవసరంగా వృధా చేసి భవిష్యత్తులో బాధపడటం వలన ఎటువంటి ప్రయోజనమూ లేదు. కాబట్టి ఉన్న సమయాన్ని వ్యర్థం చెయ్యకుండా సద్వినియోగపరుచుకోవాలి. తిట్టే వాళ్లను తిట్టని, పొగిడే వాళ్లను పొగడని, నీ పని మాత్రం నీవు చేసుకుంటూ పో. సవాలు చెయ్యి ఆ విధిని,
నన్ను ఓడించగల సత్తా నీకు ఉందా అని. ఎందుకంటే అది సృష్టించే ప్రతి సమస్యని నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటున్నప్పుడు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎంతటి కష్టాలనైనా నవ్వుతూ భరిస్తూ రేపటి అందమైన రోజు కోసం సహనంతో వేచి చూసే మనుషులను మనం చాలా బలవంతులుగా పరిగణించవచ్చు. ఓటమి కన్నా కూడా మనల్ని మన లక్ష్యానికి చేరుకోకుండా ఆపేది ఓడిపోతామేమో అనే భయం. అసలు మనిషి యొక్క ఆనందం దేని మీద ఆధారపడుతుందో తెలుసా? అతడు ఆలోచించే ఆలోచనల మీద. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం నేర్చుకుంటే మన జీవితం గందరగోళంగా మారకుండా జాగ్రత్త పడవచ్చు. మిత్రమా, ఓటమి మనకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. ఆ పాఠాలే రేపటి మన విజయానికి బాటలు వేస్తాయి. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమలో ఓడిపోవడము తప్పు కాదు. కానీ ఆ ఓటమి బాధలో ఉండిపోయి ఆగిపోవడం ముమ్మాటికి తప్పు. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే గాని ప్రేమే జీవితం కాదు. అయినా ఎవరో మనల్ని ప్రేమించకపోతే అది వాళ్ళ సమస్య గాని మన సమస్య కాదుగా. ఒక్కసారి ఆలోచించి చూస్తే మనల్ని కని పెంచిన తల్లిదండ్రులు, తోడబుట్టిన అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, ప్రాణమిచ్చే స్నేహితులు, వీళ్ళందరూ మన మంచి కోరుకునే వాళ్ళు కాదా? మరి ఇంతకు మించిన ప్రేమ మనకు ఇంకెక్కడ దొరుకుతుంది? ఇది అర్థం చేసుకుంటే ప్రేమలో విఫలమయ్యారని ఆత్మహత్యలు చేసుకునేవారే ఈ లోకంలో ఉండరు. మిత్రమా, ఈ ప్రపంచంలో మనిషి సంతోషంగా ఉండడానికి చాలానే ఉన్నాయి. కానీ వాటన్నిటినీ వదిలేసి మన బాధకి కారణమయ్యే కారణాలనే మనం వెతుకుతుంటాం. వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కదా. ఒక మనిషి దగ్గర నమ్మకం కోల్పోవడానికి క్షణం చాలు, కానీ తిరిగి ఆ నమ్మకాన్ని పొందడానికి ఓ జీవితకాలం కూడా సరిపోదేమో. అనుకున్నది సాధించడానికి చేస్తున్న ప్రయత్నంలో నిరాశ, నిస్పృహలకు తావు ఇవ్వవద్దు. ఎందుకంటే అవి అసలు మనలో గెలుస్తాము అన్న ఆశనే చంపేస్తాయి. కాబట్టి కేవలం పని మీద మాత్రమే శ్రద్ధ పెట్టి ముందుకు సాగిపోవాలి. కష్టం విలువ తెలిసినవాడు సుఖాలకు పొంగిపోడు, అసలు వాటి ఊబిలో చిక్కుకోడు. ఎందుకంటే అతడికి తెలుసు ఏది శాశ్వతం కాదు అని. మన మంచితనాన్ని చేతగానితనంగా భావించి మనల్ని ఊరికే బాధ పెట్టాలని చూస్తారు కొందరు. కానీ వారిని చూసి మనం ఆవేశపడిపోకుండా సరైన సమయం చూసి మనం ఏంటి అన్నది వాళ్లకు రుచి చూపించాలి. కష్టాలకు, సమస్యలకు తల వంచి వ్యసనాలకు బానిస అయితే ఆ తరువాత అందులో నుంచి బయటకు రావడమే అతిపెద్ద సమస్యగా మారుతుందని మర్చిపోకు. ఈ సృష్టిలోని కోటానుకోట్ల జీవరాశుల్లో మనిషి ఒక్కడికే ఆలోచించగల శక్తి ఉంది. అటువంటి ఉత్తమ మానవ జాతిలో పుట్టి చిన్న చిన్న కష్టాలకే కృంగిపోతే అందులో అర్థం లేదు కదా. మిత్రమా, నీ తెలివిని, బుద్ధిని, శక్తిని ఉపయోగించి ఏదైనా సాధించి నీ జన్మను సార్థకం చేసుకో. తప్పు ఒక్కసారి చేస్తే అది మన పొరపాటు, కానీ పదే పదే తప్పులు చేస్తున్నామంటే అది మన ఏమరపాటు. ఏ రోజైతే నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నీ ముఖంలో నేను ఇది చెయ్యగలనా అన్న సందేహానికి బదులుగా ఎస్, నేను అనుకున్నది సాధించాను అన్న ఆనందం కనబడుతుందో ఆ రోజు నువ్వు జీవితంలో నిజంగా గెలిచినట్టు. ఆ గెలిచే రోజు కోసం కష్టపడు, ఇష్టంగా కష్టపడు. మన ఈ జీవిత ప్రయాణంలో ఎంతో మంది మనల్ని కలుస్తుంటారు, వదిలి వెళ్ళిపోతుంటారు. కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనతోనే ఎవరైతే ఉంటారో వాళ్లను మాత్రం ఎన్నటికీ వదులుకోకు. మిత్రమా, మన ఆలోచనలు, అలవాట్లు చెడుగా ఉండి జీవితం మాత్రం మంచిగా ఉండాలి అంటే అది ఎలా కుదురుతుంది? మన జీవితం బాగుండాలంటే ముందుగా మన ఆలోచనలను, అలవాట్లను మార్చుకొని తీరాలి. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ముందుగా వాళ్ళు ఏం చెబుతున్నారో శ్రద్ధగా వినాలి. ఆ తరువాతే మనం మాట్లాడాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఇది ప్రధానమైనది. సామాన్యులకు, అసామాన్యులకు ఉన్న ఒకే ఒక్క తేడా, సామాన్యులు ఉత్తిగా మాటలు చెబుతారు, కానీ అసామాన్యులు వాటిని నిజంగా సాధించి చూపిస్తారు. ప్రత్యర్థులను ఓడించడం కోసం కాదు, నువ్వు గెలవడం కోసం పోరాడు. నీలో నీకు తెలియని అసామాన్యమైన ప్రతిభ దాగి ఉంది. దానిని కృషితో బయటకు వెలికితీయి. అప్పుడు నీకు సాటి వచ్చే వారే ఉండరు. అంతా బాగున్నప్పుడు అందరూ నీతులు చెబుతారు, కానీ కష్టకాలంలో కూడా ధర్మాన్ని పాటించిన వాడే ధీరుడు. గెలిచిన జ్ఞాపకాలతో చావండి, అంతేగాని తీరని ఆశలతో కాదు అంటాడు ఓ మహానుభావుడు. మిత్రమా, నీ జీవితానికి ఒక అర్థాన్ని కల్పించాలనుకుంటే ఇప్పుడే దానికోసం పనిచేయడం మొదలుపెట్టు. ఆఖరిగా ఒక్క మాట,
నువ్వు సాధించే విజయం ఎలా ఉండాలి అంటే నీ జీవితం మరో 10 మందికి ఆదర్శం కావాలి. ఇది రాసిపెట్టుకో. Yes, leaders. Google sir, good morning sir. ఓకే లీడర్స్, మనకు గూగుల్ సార్ మనకు అతి త్వరలో రాబోతున్నారు. సో మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఒకసారి మొత్తం టీమ్మేట్స్ అందరినీ ఒకసారి ఫాలోఅప్ చేసుకోండి. చాలా మంది వాళ్ళు పర్సనల్ గా వింటే చాలా అద్భుతంగా ఉన్న అప్డేట్స్ ఉన్నాయి. అండ్ కంపెనీ విజన్ ఏదైతే ఉందో ఇంతకుముందు చెప్పినట్టు దానికంటే కూడా చాలా ఇంకా స్ట్రాంగ్ గా మనకు రాబోతుంది. మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. అందుకోసమే ఒకసారి మళ్ళీ ఫాలోఅప్ చేసుకుంటే మనకు వండర్ఫుల్. మన గూగుల్ సార్ జస్ట్ ఒక 2 to 3 minutes లో రాబోతున్నారు. ఒకసారి అందరూ మళ్ళీ ఒకసారి ఫాలోఅప్ చేసుకోండి. వాట్సాప్ లేదంటే పర్సనల్ కాల్ చేయండి. ఏదో రకంగా మనం ఇక్కడ జస్ట్ మన టీం వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టగలిగితే అద్భుతమైన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్డేట్స్ ని ఇక్కడ మనము సార్ ద్వారా వినొచ్చు. గుడ్ మార్నింగ్ సార్, గోగుల సార్. Yes, sir. Good morning. Very good morning. 2 minutes. Earphones connect చేస్తున్నాను. Just 2 minutes. ఓకే సార్, ఓకే సార్. ఎస్ లీడర్స్, గూగుల్ సార్ జస్ట్ ఒక 2 minutes లో మనకు రాబోతున్నారు. సో ఈ లోపు ఎవరైనా ఉంటే కూడా మన టీం మెంబర్స్ ని కంపల్సరీగా వాళ్ళని ఫాలోఅప్ చేసుకోండి. ఎవరైతే సీరియస్ గా వర్క్ చేస్తున్నారో ప్లాన్ ప్రజెంటేషన్స్ వాళ్ళు సెల్ఫ్ గా చెప్పుకోగలుగుతున్నారో అండ్ సీనియర్ లీడర్ అట్లీ కంపల్సరీగా సిల్వర్ క్లబ్ మాత్రం కంపల్సరీగా ఉండేటట్టు ఒకసారి ప్లాన్ చేసుకోండి. సార్ ఫాలోఅప్ చేసుకోండి. సో దట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్ గా వాళ్ళు సొంతంగా వినేటట్టు ఇక్కడ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఒక 2 minutes లో మనకు సారు మనకు అందుబాటులో ఉంటారు. అండ్ ఎవరైతే సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మనం సొంతంగా రాసుకుంటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. సార్ బషీర్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. సార్ సార్ వచ్చేంత వరకు సార్ ఈ చాలా మందికి మెటా వాలెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి తెలియదు ప్లే స్టోర్ నుంచి. ఓకే, అదొక వీడియో మన ఆర్కే సార్ దగ్గర ఉంది, ఒకసారి అప్లై చేస్తే సరిపోతుంది. ఒక్క నిమిషం. చికెన్ వాలెట్ ఇక్కడ మనకు కొన్ని వీడియోస్ అవి ఉన్నాయి. బోర్డ్ మాస్టర్ తెలుగు అనే. ఎస్ సార్, తప్పకుండా. హౌ టు బై అండ్ అప్లై. ఆర్కే సార్ ఉన్నారు కదా, వాళ్ళు నిన్న చేశారు వీడియో. ఓకే, వాళ్ళకి షేర్ చేయమని చెప్పండి సార్. ఆర్కే సార్ పోస్ట్ కదా, ఒకసారి అది షేర్ అంటే సార్. సార్ వచ్చేలోపు జస్ట్ ఒక 2 minutes లో మనం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అది మెటామాస్క్ ఏదో వీడియో చేసినట్టున్నారు సార్, అదంటే కొద్దిగా ఒకసారి షేర్ చేయండి. ఓకే సార్. ఓకే. టోటల్ కాన్సన్ట్రేషన్ తో చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది సార్. చాలా సింపుల్ స్టెప్స్ అవి.
కానీ టోటల్ కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉండాలి. అలా చేస్తే 1-2 సార్లు చేస్తే మనకు ఈజీగా అయిపోతుంది. ప్రజెంట్ మనము మెటామాస్క్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ మనము గూగుల్ ప్లే స్టోర్లో మెటామాస్క్ అని టైప్ చేయాలండి. సో ఈ విధంగా మనకి కింద కనిపించిన విధంగా వస్తుంది. సో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ విండో మనకి ఈ విధంగా వస్తుందండి. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూస్తే మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయండి. సో కొత్తగా ఎవరైతే వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని కనిపిస్తున్నాయండి. మినిమం 8 క్యారెక్టరిస్టిక్స్తో మనం పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా పెట్టుకోవాలండి. సో ఇక్కడ మనము ఒక క్యాపిటల్ లెటర్ ఉండేట్టుగా చూసుకోవాలి, ఒక స్మాల్ లెటరు, ఒక నెంబరు, అలాగే ఒక సింబల్ కూడా ఉండేట్టుగా. సో మినిమం ఒక 8 క్యారెక్టరిస్టిక్స్తో మనం పాస్వర్డ్ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. అదే సేమ్ పాస్వర్డ్ మనము ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా ఎంటర్ చేయాలి. సో తర్వాత ఇక్కడ చూస్తే మనము అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అని ఇక్కడ కనిపిస్తుందండి. సో ఫింగర్ ప్రింట్తో మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని టచ్ చేస్తే ఎనేబుల్ అవుతుందండి. తర్వాత మనం ఇక్కడ ఐ అండర్స్టాండ్ అని చెప్పి ఇక్కడ ఉంచండి, ఈ బాక్స్ మీద టచ్ చేయాలి. సో టచ్ చేసిన తర్వాత మనకి క్రియేట్ పాస్వర్డ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుందండి. సో నేను ఇవన్నీ అరేంజ్ చేసాను, ఇలాగ పాస్వర్డ్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ టచ్ చేసి ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ మీద టచ్ చేశాను. నెక్స్ట్ మనకి విండో ఈ విధంగా వస్తుందండి. క్రియేటింగ్ యువర్ వ్యాలెట్ అని చెప్పి జస్ట్ ఒక 30 సెకండ్స్ తీసుకుంటుంది. సో ఆ తర్వాత మనకి విండో అనేది ఈ విధంగా వస్తుందండి. సో ఇక్కడ మనము స్టార్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ విండో ఈ విధంగా వస్తుందండి. అగైన్ మనము ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయాలి. ఆ నెక్స్ట్ విండో ఇక్కడ మనకి మన యొక్క పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో అది టైప్ చేయమని అడుగుద్ది. లేదనుకుంటే ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేశాను కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్ అన్న మనకి ఎనేబుల్ చేయమని అడుగుద్ది. మనం ఫింగర్ పెడితే మనకి ఇది ఓపెన్ అయ్యిద్దండి. నెక్స్ట్ విండో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకి వ్యూ అని చూడండి, ఇక్కడ క్లిక్ చేయాలి. ట్యాప్ టు రివీల్ యువర్ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ అని ఉంటుంది. వ్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనము కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ విండో మనకి ఈ విధంగా వస్తుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 12 కీస్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ 12 కీస్ని మనకి యాస్టీస్గా ఎలా ఉన్నా అలాగే రాసుకోవాలి. సో 1 ప్లేస్లో 1 అనే నెంబరు, 2 ప్లేస్లో ఏముంది, ఈ వర్డ్స్ అన్నీ కూడా ఇలా వర్టికల్గా ఉన్నాయి కాబట్టి వర్టికల్గానే ఇలాగే మీరు కూడా నెంబరింగ్ సేమ్ అలాగే ఇచ్చుకుని రాసుకోండి. సో ఈ 12 కీస్ అనేవి చాలా చాలా జాగ్రత్తగా మీరు ఎక్కడైనా బుక్లోనూ నోట్ చేసుకోండి. అదర్ ఫోన్తో ఒక స్క్రీన్ షాట్, ఒక ఫోటో తీసుకోండి. అదేవిధంగా ఒక మెయిల్లో కానీ ఎక్కడైనా జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. సో ఇది ఉంటేనే మీరు ఫర్దర్గా మీరు అన్ఇన్స్టాల్ చేసుకున్నా సరే మరలా మీరు సేమ్ అదే వ్యాలెట్ మనము ఇక్కడ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో తర్వాత మనం ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ మనం ఏదైతే కీస్ 12 కీస్ మనం జాగ్రత్తగా సేవ్ చేసుకున్నామో ఆ కీస్ని యాస్టీస్గా 1 2 3 4 ఆర్డర్లోనే ఎలా ఉన్నాయో అలాగే మనకి ఇక్కడ టైప్ చేయమని అడిగిద్దండి. కింద ఎలాగో మనకి సేమ్ వర్డ్స్ మనకు కనిపిస్తాయి, డిజార్డర్లో ఉంటాయి. అవి 1 ప్లేస్లో 1, 2 ప్లేస్లో 2 అనేది మీరు జాగ్రత్తగా అక్కడ టచ్ చేస్తే అక్కడికి వచ్చి మనకి అక్కడ ఆ ప్లేస్లో వస్తాయండి. జాగ్రత్తగా 12 వర్డ్స్ని ప్రీవియస్ మీరు ఎలా అయితే ఫోటో తీసుకున్నారో అవే వచ్చే విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కంప్లీట్ బ్యాకప్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని వస్తుందండి, మనకి వ్యాలెట్ క్రియేట్ అయినట్టు. తర్వాత డన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఆటోమేటిక్ చెక్ ఫర్ సెక్యూరిటీ అప్డేట్స్ అని ఉంటుందండి. మీరు ఇది ఇక్కడ ఎనేబుల్ ఆటోమేటిక్ సెక్యూరిటీ చెక్స్ అయినా కొట్టచ్చు, అదర్వైజ్ నో ప్రాబ్లం అండి నో థ్యాంక్స్ అని కూడా కొట్టచ్చు. ఏది కొట్టినా పర్లేదు, నో థ్యాంక్స్ అని అయినా కొట్టేయచ్చు మీరు. సో ఇక్కడ ఈ విధంగా వస్తుందండి నెక్స్ట్ విండో అనేది. ఇక్కడ మీరు నో థ్యాంక్స్ మీద మీరు ఇక్కడ టచ్ చేయండి. అలాగే కింద కూడా నో థ్యాంక్స్ అని ఉంచండి.
నో థ్యాంక్స్ మీద టచ్ చేయొచ్చు. అదర్వైజ్ కింద దానిలో ఐ అగ్రీ మీద క్లిక్ చేసినా నో ప్రాబ్లం అండి. దాని నెక్స్ట్ ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ ఎనేబుల్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా విండో అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇథీరియం మెయిన్ నెట్వర్క్ అని ఉంటుందండి. ఇక్కడ అకౌంట్ 1 అని వస్తుంది. అలాగే మనకి ఇక్కడ విండో మొత్తం కూడా ఈ విధంగా ఇథీరియం అని చెప్పి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ యొక్క మెటామాస్క్ వాలెట్ అనేది క్రియేట్ అయినట్టు. ఆ తర్వాత మనము ఏ చైన్ యాడ్ చేసుకోవాలో ఆ చైన్ యాడ్ చేసుకుని మనము ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బచ్చిబాయ్ వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ సార్, క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఆఫ్టర్ లాంగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జీవిక సార్. ఎస్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నెల్లూరు నుంచి రమణయ్యని. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. రమేష్ కరీంనగర్ సార్. ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్ సార్. స్వామి తణుకు. సార్ గుడ్ మార్నింగ్ బండారు నరసింహ చౌటుప్పల్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెంకట్రామ్ కుక్కడపల్లి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకటేశ్వర తిరుపతి. ఎస్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎస్ ధనరెడ్డి గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. వేణుగోపాల్ వనస్థలిపురం. సార్ మ్యూట్ అయింది చూడండి సార్. గూగుల్ సార్ మ్యూట్ అయింది. ఎస్ వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ కార్యక్రమానికి మీరు ఎంత మందిని ఆహ్వానిస్తారో అంత ఎత్తుకు మీరు ఎదగటమే కాదు, మన అనే అందరినీ ఆర్థిక స్వాతంత్రానికి అందుకునేటువంటి ఒక చక్కటి అవకాశం ఈరోజు అండి. ఒక వండర్ఫుల్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్నాం. సో అలాగే ఇక్కడ ప్రత్యేకంగా సిల్వర్స్ ఆల్రెడీ గోల్డ్ క్లబ్ మెంబర్సే మనకు 65 మంది ఉన్నారండి. సో టాప్ పొజిషన్ ఇక్కడ ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణలో మాక్సిమం టాప్ పొజిషన్ అందుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే 65 మంది గోల్డ్ క్లబ్ మెంబర్. సో 65 మంది గోల్డ్ క్లబ్ మెంబర్స్ ఉన్నారంటే ఒక్కొక్క గోల్డ్ కి కనీసం ఎంత లేదన్నా 50 మంది సిల్వర్స్ ఉంటారండి. సో మరి 50 మంది సిల్వర్ అంటే మరి ఒక్కొక్క సిల్వర్ కి ఎంత లేదన్నా 120 మంది బ్రాంజ్ ఉంటారండి. సో కాబట్టి మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమానికి ఎవరైతే హాజరవుతారో వారు ఖాళీ సమయంతో కోట్లు సంపాదిస్తారండి. అలాంటి వండర్ఫుల్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాం. సో ఇవాళ కార్యక్రమానికి ఒక గోల్డ్, సిల్వర్, బ్రాంజే కాదు, కొత్తగా వచ్చిన వారు కావచ్చు, అస్సలు నెట్వర్క్ ఇండస్ట్రీ తెలియని వాళ్ళు కూడా కావచ్చు, ఎవరు వచ్చినా సరే హార్ట్ఫుల్ గా మనస్ఫూర్తిగా మనతో కలిసి పనిచేసేటువంటి ఒక చక్కటి సమాచారాన్ని మీ అందరికి అందించబోతున్నాను. కాబట్టి ఇక్కడున్న మిత్రులందరూ కూడా మీ సెల్ ఫోన్ లో ఎన్ని కాంటాక్ట్ లిస్ట్ ఉన్నాయో అందరికీ చేరవేయండి మై ఫ్రెండ్స్, అందరికీ చేరవేయండి. సో ఇక్కడ ప్రతిరోజు మీరు చూస్తూనే ఉన్నారు ఎలాంటి వండర్ఫుల్ ప్రెజెంటేషన్స్ మన టీం సభ్యులు ఇస్తున్నారనేది. 6 నెలల పాటు అలిసిపోకుండా ఉదయం సాయంత్రము నేను ఒక్కనే చేశానండి జూమ్ మీటింగ్స్ అన్ని. ఆ తర్వాత అందరినీ కూడా నాలాగా తయారు చేసుకోవాలి, అందరినీ నాకంటే ఉన్నతమైన స్థానంలో చూడాలి అనే ఉద్దేశంతో మన బషీర్ భాయ్ గారు కావచ్చు, ప్రతిరోజు సోమవారం దగ్గర మొదలు పెడితే ఆదివారం వరకు ఒక్కొక్క రోజు విబ్జిఆర్ ఇంద్రధనస్సులో ఏ విధంగా అయితే 7 రోజులు ఉంటాయి, 7 రంగులు ఉంటాయో ఆ విధంగా 7 రోజుల్లో మనకి ఇక్కడ సప్త ఋషులు లాంటి ఒక చక్కటి రెవెన్యూ ఇన్కమ్ తీసుకురావడం కోసం ఎంతమంది మన కోసం కష్టపడుతున్నారు. నీ టీం నా టీం అనేటువంటి తారతమ్య భేదాభిప్రాయాలు లేకుండా అంతా ఒక టీం లాగా ఏ విధంగా మీటింగ్ చేస్తున్నారు అనేది అందరూ చూస్తూనే ఉన్నారు. సాధారణంగా ఇలాంటి కంపెనీల్లో ఎవరి టీంకి వాళ్ళు మీటింగ్ చెప్పుకుంటారు. సో మనం ఇక
ఒక కొత్త మార్పిడి తీసుకొచ్చాం, ప్రత్యేకంగా ఆంధ్ర తెలంగాణలో. ఇవాళ మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఎన్నో కంపెనీలు ఉన్నాయండి. 30 years నుంచి ఇండస్ట్రీ అంటారు, 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, కనీసం 30 మందిని పిలిచి ఒక పూట బువ్వ పెట్టలేము. సో ఇక్కడ మరి ఫ్రెండ్, ఇవాళ మనకు జరగబోయేటువంటి అప్డేట్స్ వీలుంటే ఎండి సార్ కూడా మీటింగ్కి వస్తారు చివర్లో. సో ఇవాళ నైట్ కూడా ఎండి సార్ ప్రత్యేకంగా గోల్డ్ క్లబ్ మెంబర్స్ నైట్ 12:30 వరకు గోల్డ్ క్లబ్ మెంబర్స్ తో మీటింగ్ జరిగింది. ఆ తర్వాత ఎండి గారితో ప్రత్యేకంగా 2:30 వరకు కూడా డిస్కషన్ చేసి మన భవిష్యత్ ఎలా ఉంది, మన ఫ్యూచర్ ఏంటి అనే దాని గురించి ఎండి సార్ నేను డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి అవకాశం ఉంటే ఎండి గారు కూడా మీటింగ్ అయిపోయే లోపల జాయిన్ అవుతారు. ఇలా బషీర్ భాయ్ గారు ఎండి సార్ కి ఒకసారి కాల్ చేసి మెసేజ్ చేసి ఇట్లా గోగుల సార్ రమ్మని మెసేజ్ పెడుతూ ఉంటారు. ఓకే, సార్ కూడా జాయిన్ అవుతారు. లాస్ట్ 10-15 minutes లో సార్ కూడా పిలుద్దాం, సార్ నోటి ద్వారా కూడా విందాం. సో కాబట్టి మిత్రులందరూ, ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత నేను ఈ ఉదయం సెషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 1.5 month అవుతుంది అనుకుంటాను. ఇక్కడ రకరకాల థాయిలాండ్ టూర్ కావచ్చు, నా పర్సనల్ వర్క్స్ కావచ్చు. కాబట్టి మిత్రులందరూ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు ఈ మీటింగ్ కనుక పిలుచుకొచ్చినట్లయితే, ఆహ్వానించినట్లయితే ఆర్థిక స్వాతంత్రం వాళ్ళకి అందిస్తూ మీరు కూడా అందిపుచ్చుకుంటారండి. సో అలాంటి వండర్ఫుల్ సెషన్ మీకు అందించబోతున్నాను ఇవాళ. ఒకటండి, జీవితం అంటే జీతం కోసం పని చేయడమే అనేలాగా మన తల్లిదండ్రులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఈవెన్ మనం చదువుకున్నటువంటి స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఎట్లంటే బాగా టూరి మన మైండ్ లో పోశారు. అరే నువ్వు పుట్టింది ఎందుకంటే పుట్టావు, చదువుకున్నావు, ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకున్నావు, అయిపోయింది. జీవితం అంటే 4 గోడల మధ్య మన అమ్మ, మన నాన్న, మన అక్క, మన చెల్లి, మన పిల్లలు, ఇది కాదండి జీవితం అంటే. జీవితం అంటే నీ నా అనే భేదం లేకుండా మన అనేటువంటి ప్రతి ఒక్కరికి జీవించడానికి మనం ఒక దీపం లాగా ఉండాలండి. ఒక దీపానికి ఎటువంటి తారతమ్య భేదాలు ఉండవు. వీడు నావాడు, వీడు పరాయి వాడు, వీడు నా కులం వాడు, వీడు నా జాతి వాడు అనేది ఉండదండి. ప్రతి ఒక్కరికి సమానంగా వెలుగునిచ్చే తీరుతుంది. సో ఇక్కడ ప్రతిరోజు మనం మోటివేషన్ వీడియో చూస్తూ ఉన్నాం. సో మనలో ఓపిక ఉన్నంత వరకు అది కష్టపడాల్సింది, మనలో ఊపిరి ఉన్నంత వరకు కష్టపడాలి. సో ఇవన్నీ చెప్పడానికి, డైలాగులు మాట్లాడటానికి చాలా బాగుంటాయండి కదా సార్. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ డాక్టరేట్ పొందిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఏమీ చదువురాటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక 2వ తరగతి చదివి ఇవాళ రోజుకి కనీసం 20,000 సంపాదించేటువంటి వ్యక్తుల్ని మీరు చూశారు. మన జీవితం మొత్తం అతన్ని చూడటం, ఇతన్ని చూడటం, ఇదేనంటే జీవితం అంటే. ఇవాళ రాజకీయ రంగంలో ఎన్ని రకాల పెనుమార్పులు చూసాం. ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వ్యక్తి ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయికి వెళ్ళాడు. వీటిని పక్కన పెడితే ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి, ఒక టీ అమ్ముకునే వ్యక్తి వాళ్ళ దేశాన్ని వెళ్తున్నాడు. వాళ్ళకంటే చెడిపోయామండి మనం? వాళ్ళకంటే చెడిపోయామా? ఎన్నో డిగ్రీలు చేత పట్టుకొని రకరకాలుగా బ్రతకడం కోసం ఎంత పోరాటం చేశాము. సో నేను కూడా ఇదే పోరాటం చేశానండి జీవితంలో, చాలా పోరాటం చేశాను. సో ఇవాళ నాతో పాటు ఈ ఇండస్ట్రీలో కనీసం నేనున్నటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో 2,000 మంది పైన లీడర్స్ ఉన్నారండి. 2,000 మంది పైన లీడర్స్ ఉన్నారు. మరి ఈ 2,000 మందిలో ఎంతమంది ఒక్క సంవత్సరంలో కోట్లు సంపాదించారండి? అది ఏ కంపెనీ అయినా కావచ్చు, ఎనీ కంపెనీ. ఆ కంపెనీ పేరు, ఈ కంపెనీ పేరు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. మనలో మనం లెక్క చూసుకున్నట్లయితే ఇవాళ ఒక బోర్డ్మేట్ ట్రిప్ కంపెనీలో
ఖాళీ సమయంతో కోర్టు సంపాదించి మీ ముందుకు వచ్చాను. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ అప్పుడప్పుడు. బషీర్ భాయ్ అవునా? కొద్దిగా అవుతుంది సార్ అప్పుడప్పుడు. ఓకే, మొబైల్ లాగిన అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ఎంతో మంది మైక్ బంద్ చేయనా, మొబైల్ ఆన్ చేయనా బషీర్ భాయ్? ఏమండి బాగా పర్లేదు సార్, డిస్టర్బ్? ఇట్స్ ఓకే. మళ్ళీ డిస్టర్బెన్స్ నేను ఇంటిమేట్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ మై ఫ్రెండ్స్, మనలో మనము అంటే మనము కావచ్చు, మన మిత్రులు కావచ్చు, మన చుట్టాలు కావచ్చు, అసలు ఈ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు నాకు ఉచిత విద్య లభించలేదు లేదని చాలా మంది వాపోతున్నారు. మరి హెన్రీ ఫోర్డ్ కి ఎవరిచ్చారండి ఉచిత విద్య? సో అలాగే జీవితంలో చాలా సార్లు ఓడిపోయానండి, ఇలాంటి తప్పు ఎన్నో చేశానండి. వాయిస్ ఫ్లక్చువేట్ అవుతుంది సార్. సో మిత్రులందరూ కూడా ఇవాళ సెషన్ చాలా వండర్ఫుల్ సెషన్ మీకు నేను అందించబోతున్నాను. కాబట్టి ఇంకా మీటింగ్ వింటూ మీరు మీ యొక్క బంధుమిత్రులు ఎవరైనా సరే అండి, బోర్డ్ మై ట్రిప్ తో సంబంధం ఉన్న వాళ్ళు కావచ్చు, సంబంధం లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఎనీబడి ఈ మీటింగ్ కి రావచ్చండి. సో దీంట్లో అప్డేట్స్ తో పాటు మన భవిష్యత్తు ఎలా ఉంది, బషీర్ భాయ్ ఇప్పుడు ఓకేనా? క్లియర్ సార్, క్లియర్. యా. సో మై డియర్ ఫ్రెండ్స్, మన ఫ్యూచర్ అండి, మన భవిష్యత్తు, మనం బ్రతికినంత కాలము మనము బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అనే కోరుకుంటాం తప్ప కనీసము జన్మనిచ్చినటువంటి అమ్మా నాన్నను కూడా బాగా చూసుకోవడానికి కూడా మనది ఇప్పుడు ఏదైతే బతుకుతున్నామో అది ఉపయోగపడట్లేదండి. ఏదో అరాకొర. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనీసం ₹1,00,000 సంపాదిస్తే గాని అతను మధ్య తరగతి సంబంధించిన వాడు. కనీసం ₹1,00,000 సంపాదిస్తే. మరి మనము చదువుకున్నటి చదువుకి, మనం ఉన్నటువంటి ఊరికి, మనం ఉన్నటువంటి ప్లేస్ లో ఎంతమంది నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారండి? నెలకు ₹1,00,000 సంపాదించడం అనేది మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి అది ఒక కళ అండి, కళ. అది నెరవేరేటువంటి ఛాన్సే లేదండి. ఇవాళ బీఈడీలు చేసి, ఎంఎస్సీలు చేసి, ఎంఏలు చేసి, చివరికి టెట్ అని, సీటెట్ అని ఇట్లాంటి ఎన్నో ఎంట్రన్స్ పరీక్షలు పాస్ అయ్యి పొట్టకూటి కోసం 10,000, 15,000 సంపాదించే వాళ్ళు మన కళ్ళ ముందల కొల్లలు మడే ఫ్రెండ్స్, మన కళ్ళ ముందల కొల్లలు. మరి అలాంటి తరుణంలో ఇవాళ బోర్డ్ మై ట్రిప్ లో జస్ట్ ఒక సెకండ్ స్టాండర్డ్ పర్సన్, నిన్న మీరు చూశారు మీటింగ్ లో, సార్ నా ఇన్కమ్ రోజుకు 20,000 వస్తుందండి. మరి వీటన్నిటిని చూస్తే మనం ఏం నేర్చుకున్నాం అడే ఫ్రెండ్స్? ఏం నేర్చుకున్నాం? ఒక హెన్రీ ఫోర్డ్ కావచ్చు, ఒక అబ్రహాం లింకన్ కావచ్చు, ఒక అబ్దుల్ కలాం కావచ్చు, ఓకే, సో నటి మెర్లీ మార్టిన్ కావచ్చు, ఈ విధంగా చూసుకుంటూ పోతే కొన్ని వందల మంది జీవితంలో ఓడిపోయిన వాళ్ళే మై డియర్ ఫ్రెండ్స్. జీవితంలో ఓడిపోయిన వాళ్ళే కొన్ని వందల మంది. సో ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు జరిగేటువంటి మీటింగ్ కి మన బంధుమిత్రులందరినీ ఆహ్వానించండి. ఎందుకంటే ఇక్కడ ఎవరు కోటీశ్వర్ లేరే అవుతారు. ఏం సబ్జెక్ట్ కావాలండి? అంకురి నాగేష్ గారు, ఏం సబ్జెక్ట్ కావాలి మీకు?
సో వినటానికి ఓపిక ఉండదు, కానీ కోట్లు రావాలి. జీవితంలో ఎదగాలంటే కోరిక ఉంటే సరిపోదండి. ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. కోరిక, తీరిక, ఓపిక ఉండాలి. కోరిక అనేది కామన్ ఇవాళ. తర్వాత ఓపిక, కనీసం ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏంటి, వచ్చిన వ్యక్తి ఎవరు, ఇక్కడ ఈ వ్యక్తి ఏం సాధించాడు, ఏం చెప్తున్నాడు. 1 గంట వినటానికి సమయం లేదండి, కానీ సంపన్నుడు అయిపోవాలి, కోట్లు కావాలి. కనీసం 1 గంట సేపు ఓపికగా కూర్చోలేరు. తీరిక చేసుకొని ఖాళీ సమయంతో కోట్లు సంపాదించిన బాబు అంటే కాస్త తీరిక చేసుకొని ఉదయం 1 గంట సేపు ఖాళీ సమయం, రాత్రి 8 o'clockకి 1 గంట ఖాళీ సమయం. సో ఇక్కడ మరి ఫ్రెండ్, ఉదయం 6 గంటలకి ఎంతమంది చక్కగా సద్వినియోగం చేస్తున్నారండి? రైట్ 8 o'clockకి ఎంతమంది ఖాళీ సమయంతో కోట్లు సంపాదిస్తున్నారండి? ఉదయం 8 గంటల దాకా దుప్పటి దన్నుకొని నిద్రపోతాం. రాత్రి 9కో 10కో బజార్లమ్మటి బాతాకాని కొట్టి, ఎచ్చులు కొట్టి, ఫ్రెండ్స్తో టైం పాస్ చేసి, ఇప్పటికే మనకు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 45, 50, 60, 70 సంవత్సరాలు వచ్చాయండి. ఏం సాధించామండి? కట్టుకున్న భార్య ఒక పట్టు చీర అడిగితే, వామ్మో అంత రేటు నేను కొనిలేనమ్మా. అరే, కన్న బిడ్డలు రెస్టారెంట్కి వెళ్ళి కోరుకున్నది కొనిద్దామంటే జోబు తడుముకోవాల్సిన పరిస్థితి. అమ్మా నాన్నకి ఆరోగ్యం బాగోలేకపోతే ₹1 పెట్టడానికి ఆలోచించాల్సిన పరిస్థితి. ఏమయ్యా నువ్వు సాధించింది? వీడికొచ్చి సబ్జెక్ట్లోకి రండి, డైరెక్ట్ పాయింట్లోకి రండి. ఇప్పటి వరకు నీకు తెలిసిన సబ్జెక్ట్లో ఎంతమంది సక్సెస్ చేసావయ్యా? ఎంతమంది సక్సెస్ చేశావు? సో ఇక్కడ మై ఫ్రెండ్, జీవితాంతము జీతం కోసం పనిచేసినా సరే నీ జీవితమే మారదు. ఇక నువ్వు నీ భార్య బిడ్డల జీవితాలు ఏం మారుస్తావు? మీ అమ్మా నాన్నల జీవితాన్ని ఏం మారుస్తావు? ఇవాళ ఒకే ఒక్క బోట్ మై ట్రిప్ కంపెనీ, ఒక లారీ డ్రైవర్ కొడుకు ఇవాళ 5 crores ఇన్కమ్ తీసుకొని మీ ముందు నిలబడ్డాడు. ఇదేమైనా IAS సివిల్స్ కాంపిటీషన్ ఎగ్జామ్ ఏం కాదే, ఇదేమైనా IPS కాదే, ఇదేమైనా గేట్ ఎగ్జామ్ కాదే. ఈవెన్ విదేశాలకు వెళ్ళాలన్నా GRE, TOEFL ఇట్లాంటివి నువ్వు క్వాలిఫై అవ్వాలి. మరి విదేశాలకు వెళ్ళి ఎంతమంది రోజుకు 2 లక్షలు సంపాదిస్తున్నారండి? రోజుకు 2 లక్షలు ఎంతమంది సంపాదిస్తున్నారు? ఇవాళ ఈ బోట్ మై ట్రిప్ కంపెనీలో నేను తీసుకున్నాను రోజుకు 2 లక్షల రూపాయలు. ఇదే బోట్ మై ట్రిప్ కంపెనీలో 2వ తరగతి చదివిన వ్యక్తి రోజుకి 20,000 తీసుకుంటున్నాడు. అంటే నెలకు 6 లక్షలు. ఏ ప్యాకేజ్ సరిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్? ఇవాళ మన పిల్లలు బీటెక్ చదివి, ఎంటెక్ చదివి, ఎంతరా నీ ప్యాకేజ్ అంటే 4 lakhs ప్యాకేజ్ అంకుల్, 5 lakhs ప్యాకేజ్ అంకుల్. ఎవడో 100కో 1,00,00,000 ఒకడు IITలో చదువుకున్నవాడు ఒక 20 lakhs ప్యాకేజో, 40 lakhs ప్యాకేజో, 50 lakhs ప్యాకేజో తీసుకుంటున్నారు. ఇవాళ IITలో చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు లేక విలవిలలాడిపోతున్నారు. మరి ఈరోజు ఈ బోట్ మై ట్రిప్ కంపెనీలో ఒక వండర్ఫుల్ 5 types ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్, 5 రకాలుగా నువ్వు ప్రొడక్ట్ అమ్ముకొని పైసలు సంపాదించుకుంటావా, డిజిటల్ ప్లాట్ఫామ్తో ధనవంతుడు అవుతావా, టూరిజంలో నువ్వు ముందుకెళ్తావా, బైక్ ద్వారా నీ భవిష్యత్తును మార్చుకుంటావా, క్రిప్టో కరెన్సీ ద్వారా కోటీశ్వరుని అవుతావా? ఇన్ని రకాల ప్రాజెక్టులని మనకు అందించిన ఏకైక కంపెనీ బోట్ మై ట్రిప్ అండి. దీని గురించి ప్రతిరోజు రకరకాల వ్యక్తులు వచ్చి మిమ్మల్ని రకరకాలుగా ముందుకు తీసుకెళ్ళడం కోసం, మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబెట్టడం కోసం ఒక్కొక్కరు ఏ విధంగా కష్టపడుతున్నారు మై ఫ్రెండ్స్. ఇవాళ ఒక తల్లికి
పుట్టిన బిడ్డలమే ఒకళ్ళకొకరికి సపోర్ట్ చేసుకోం. అన్న బాగుంటే తమ్ముడికి నచ్చదు, తమ్ముడు బాగుంటే అన్నకి నచ్చదు, అక్క బాగుంటే చెల్లికి నచ్చదు, చెల్లి బాగుంటే అక్కకి నచ్చదు. మరి మనము ఒకే అమ్మ బిడ్డలేం కాదు, రకరకాల అమ్మలకి మనం పుట్టి 10 మందిని పైకి తీసుకోవడం కోసం వచ్చాం ఇక్కడ. కనీసం మన పిన్ని కొడుకు కాదు, మన బాబాయ్ కొడుకు కాదు, మన అత్త కొడుకు కాదు, మన మామ కొడుకు కాదు, కనీసం మన వీధికి సంబంధించిన వ్యక్తి కూడా కాదు. ఎక్కడెక్కడో వాళ్ళు ఇవాళ ఉదయం 6 గంటలకి, రాత్రి 8 గంటలకి నిస్వార్థంగా, ఎటువంటి స్వార్థం లేకుండా, నీ టీం నా టీం అనేటువంటి భేదం లేకుండా ఇవాళ హెచ్జి రావు గారు ఆల్మోస్ట్ 60+ ఏజ్ 8 o'clock వచ్చి మీకోసం మీటింగ్ చేస్తున్నారు. ఇవాళ బషీర్ భాయ్ ఒక డిఆర్డిఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉదయం టెన్షన్ గా 6 గంటలకి లేచి ట్యూషన్కి 10 సంవత్సరాలు పోయామండి. ఎంతమంది ట్యూషన్కి వెళ్ళామండి 6 o'clockకి? ఇప్పుడంటే కార్పొరేట్ స్కూల్స్ అవి వచ్చాయి. మన ఏజ్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ 40 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉదయం 6 గంటలకు ట్యూషన్ పోయిన వాళ్ళమే, లేదా సాయంత్రం 6 గంటలకు ట్యూషన్ పోయిన వాళ్ళమే. మరి ఎంతమంది టెన్షన్ గా ట్యూషన్కి వెళ్ళి టాప్ పొజిషన్కి వెళ్ళి విద్యారంగంలో ఎంతమంది జీవితంలో టాప్ పొజిషన్లు ఉన్నారండి? మన తరగతి గదిలో 60 మంది ఉంటే 60 మంది టాప్ పొజిషన్కి వెళ్ళారా? ఇవాళ మార్కెట్లో నెట్వర్క్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ అని అంటే 95% నెగిటివే అండి. ఇవాళ విద్యారంగంలో మనతో పాటు 10వ తరగతి చదివిన వాళ్ళు ఎంతమంది పైకి ఎదిగారు, మనతో పాటు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎంతమంది ఇన్కమ్ పరంగా ముందుకెళ్లారు, మనతో పాటు డిగ్రీ వరకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ధనవంతులు అయ్యారు, మనతో పాటు పీజీ అయిన వాళ్ళు ఇప్పటికీ పొట్టకుటి కోసం పరిగెడుతూ ఉన్నారు. మరి వీటన్నిటినీ కొలమానంగా తీసుకొని విద్యారంగం మొత్తం వృధా, చదువే వృధా అని బురద చల్లొచ్చా చదువు మీద? మరి ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ మీద కూడా అలాంటి బురదే చల్లారండి చాలా మంది తెలియక. నిన్న కూడా నాకు ఒక మిత్రుడండి, ఒక డాక్టరేట్ చదివిన మిత్రుడు, ఎవరో జాయిన్ చేయించారట. దస్కా దమ్ము కొడితే నీకు 5,000 ఎగ్జిక్యూటివ్ ఫండ్ వస్తుందని చెప్పారట. దస్కా దమ్ కొడితే ఒక డాక్టరేట్ చదివిన వ్యక్తి, మీరు దస్కా దమ్ కొడితే మీకు 1000 రూపాయలు వస్తాయి సార్ ఇమ్మీడియట్లీ అంటే ఆఫ్ నాలెడ్జ్ చెప్పిన వాళ్ళు. ఇవాళ ఇదే గోగులా సార్ కావచ్చు, ఇక్కడున్న చాలా మందికి కావచ్చు, ఎవరు కూడా సబ్జెక్ట్ నేర్పలేదండి. ఇవాళ నా అప్లైనర్ ఎక్కడుండో తెలియదు, ఏ రోజు నా అప్లైనర్ వచ్చి మీతో మాట్లాడింది లేదు, ఏ రోజు ఒక జూమ్ ఇచ్చింది లేదు. మరి ఏ విధంగా నేను మేకయ్యానండి బోర్డు మెట్రిప్లో? ఎవడు వచ్చాడా? లేదా కంపెనీ వాడు ఏమన్నా మీటింగ్స్ ఇచ్చాడా? నేనే ఒక ఎండి, నేనే ఒక సిఇఓ, నేనే ఒక విపి, నేనే ఒక అప్లైనర్, నేనే ఒక డౌన్లైనర్. 6 నెలల పాటు అన్నీ నేనే అయ్యి అందరి ముందు నిలబడి ఇవాళ బోర్డు మెట్రిప్లో సక్సెస్ అయ్యండి. మరి నా విధంగా నాలాగా ఎంతమంది టీంని భుజాల మీద వేసుకొని, కంపెనీని భుజాల మీద వేసుకొని, కంపెనీలో చిన్న తప్పు జరిగితే చాలు, ఏ కంపెనీ వేస్ట్ రాబాయ్, ఏ కంపెనీ మూతపడింది రాబాయ్, బోర్డు మై ట్రిప్ అంటే బోర్డు తిప్పే కంపెనీ రాబాయ్. అరే బాయ్, కంపెనీ 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఇవాళ నీకు మార్కెట్లో ఉన్నటువంటి ఎన్నో కంపెనీలు, గాడిద గుడ్ అనే ఒక కంపెనీ వచ్చింది, ఎత్తిపోయింది. డాష్ జెట్ అనే కంపెనీ వచ్చింది, ఎత్తిపోయింది. ఇవాళ డాష్ తేజ్ అనే కంపెనీలో ఎంతమంది కోటీసులు అయ్యారు, డాష్ వే అనే కంపెనీలో ఎంతమంది కోటీసులు అయ్యారు. రీసెంట్ గా ఎక్స్ పే, వై పే, కే పే, ఎస్ పే ఇట్లా వచ్చాయి. పావలా ఏరుకుంటున్నారు అందులో. ఇవాళ రాత్రికి నీకు 15,000 రివార్డు వస్తే పొద్దున్నే నీ అకౌంట్లో పడేస్తుంది కంపెనీ. రాత్రి రివార్డు 50,000 వస్తే పొద్దున్న నీ అకౌంట్లో పడేస్తుంది. రాత్రి ₹1,00,000 రివార్డు వస్తే పొద్దున్నే వేసేస్తుంది. సో అప్ టు 5.25 crores రివార్డ్స్. జస్ట్ 10 నెలలు తిరుగుకుండానే దీంట్లో 15,000 అవార్డు తీసుకున్న వాళ్ళు, 50,000 రివార్డు తీసుకున్న వాళ్ళు, ₹1,00,000 అవార్డు తీసుకున్న వాళ్ళు, 5 లక్షలు తీసుకున్న వాళ్ళు, 10 లక్షలు తీసుకున్న వాళ్ళు కోకొల్లలండి. మరి ఇంతమంది ఇన్ని లక్షల అవార్డు, జస్ట్ అవార్డే
సాధారణంగా అవార్డు రివార్డ్ అంటే ఏ కంపెనీ అయినా అమావాస్యకి ఇస్తా, పుణ్యానికి ఇస్తా, ఒక పెద్ద మీటింగ్ పెట్టి మీకు పెద్ద చెక్ ఇస్తా, చెక్కు మాత్రమే ఇస్తారండి. దాంట్లో ఎటువంటి డబ్బులు ఉండవు. ఉత్త ఖాళీ చెక్కు పెట్టుకొని ఇంట్లో పెద్ద ఫ్రేమ్ పెట్టుకొని ఫోజు కొట్టాల్సిందే. మరి ఇవాళ మన గోల్డ్ క్లబ్ మెంబర్స్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, కొంతమంది వారియర్స్ కావచ్చు, ఇలాంటి అవార్డ్స్ ని అచీవ్ అయి ఉన్నారు. మరి ఇలాంటి అచీవ్మెంట్ కోసం ఎంతమంది ఆరులు చాస్తున్నారు, ఎంతమంది ఆరాటపడుతున్నారు. ఎంతసేపటికి ఉదయం లేచామా, 8:30కి రెడీ అయ్యామా, ఆఫీస్కి వెళ్ళామా, నెల రాగానే జీతం తీసుకున్నామా, నెలకొక్కసారి శాలరీ తీసుకోవటానికి నువ్వు ఇంత టెన్షన్ గా డ్యూటీ చేస్తే ప్రతిరోజు శాలరీ అండి. ఇక్కడ ప్రతిరోజు శాలరీ. మరి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి గోగులా సార్ లాగా కోటి సంపాదించిన కోరిక అందరికీ ఉందండి. కానీ మరి ఎంతమంది గోగులా సార్ లాగా ఉదయం టీంని కలుద్దాం, ఉదయం టీంతో జూమ్ మీటింగ్ పెట్టుకుందాం, నా టీం సపరేట్ గా మీటింగ్ చేద్దాం, నాకు వారియర్ అయ్యాడు, ఈ వారియర్ కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దాం, కంపెనీ వెంట పడదామా, వెంకటేశ్వర సార్ వెంట పడదామా, గోల్డ్ క్లబ్ వెంట పడదామా, ఎంతమందికి ఉందండి? అరే నీ దగ్గర ఉన్నటువంటి 2-3 వారియర్స్ కి నువ్వు న్యాయం చేయలేకపోతే మరి గోగులా సారు 500 మంది వారియర్స్ ఉన్నారు, అందరికీ ఏ విధంగా న్యాయం చేయగలడు? ప్రతి సమస్య మన సమస్య అనుకుంటే ఖచ్చితంగా మనం సంపన్నులై తీరుతామని ఫ్రెండ్. నాకెందుకు లేరాబాయ్, నేను జాయిన్ అయ్యా, నేను కట్టిన 799 నాకు వచ్చేసినాయి, ఇంకా వాళ్ళు ఎటు పోతే నాకేంటి? అరే నేను 1499తో జాయిన్ అయ్యా, నా డబ్బులు నాకు వచ్చేసినాయి, నాకేంటి ఇంకా? అరే నేను 12,600తో ప్యాకేజ్ తీసుకున్నా, టూర్కి పోయొచ్చా, ఎంజాయ్ చేసిన, అయిపోయింది, నా కింద ఎటు పోతే నాకేంటి? ఇప్పటి వరకు మన ఫ్రెండ్స్ అమ్మా నాన్నకి ఆపదొస్తేనే ఆదుకోలేనటువంటి జన్మం అన్నది. ఇక పక్కోడికి ఏం చేస్తామండి? ఏం చేస్తాం? ఇవాళ అమ్మకు షుగర్ వచ్చి నాన్నకు బీపీ వస్తే అరే కొడక గోళీదేరా అంటే డబ్బులు ఏడివే నా దగ్గర, చూస్తూనే ఉన్నావుగానే నువ్వు, నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయే? ఇది మన బ్రతుకు. మరి దానికోసం మనం ఏం చేయాలి మరి ఫ్రెండ్? ఒక కాలేజీలోనో, ఒక స్కూల్లోనో, ఒక ఆఫీస్లోనో ఏదో ఒక చోట పని చేస్తూ ఉన్నాం. 8 గంటలు కష్టపడ్డా నీకు అదే జీతమే ఇస్తాడు. సార్ నేను ఓవర్ డ్యూటీ చేస్తాను, ఇవాళ ఒక 10 గంటలు పని చేస్తాను, ఒక 15 గంటలు పని చేస్తాను, కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వండి సార్ అంటే ఇస్తాడా అండి? నువ్వు ఎగిరెగిరి దంచిన అయ్యే డబ్బులే, ఎగరకుండా దంచిన అదే జీతమే మరి ఫ్రెండ్స్. మరి ఇవాళ ఇక్కడ మరి ఫ్రెండ్ మరి వచ్చే జీతం సరిపోవట్లేదు కదా అని చెప్పేసి ఏదన్నా పని చేద్దాం అనుకుంటే పెట్టుబడి పెట్టాలి. చివరికి ఒక బజ్జీల బండి పెట్టాలన్నా 50,000 లేని బజ్జీల బండి రాదండి. ఒక చెనక్కాయల బండి పెట్టాలన్నా ఆ బండి తోపుడు బండి నీకు 10-15 వేలు లేని రాదండి. తోపుడు బండి ఉన్నంత మాత్రం మన చెనక్కాయలు కొనొద్దా? చూస్తున్నాం మనం ఇవాళ రోడ్డు మీద చాలా చోట్ల టీ స్టాల్ చూస్తూ ఉన్నాం, వాడి పుణ్యానికి వచ్చిందా? ఇక్కడ ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా కనీసం ఎంతో కోట్లు సంపాదించరా బాబు అంటే ఎవ్వరికి కోటు సంపాదించాలన్న కోరిక మాత్రం ఉంటది తప్ప ఒక బషీర్ బాయ్ లాగా కష్టపడదాం, పొద్దున్నే టీంకి సేవ చేద్దాం, ఒక హెచ్జి రావు గారి లాగా చేద్దాం, ఒక లైన్ సార్ లాగా ఫిజికల్ మీటింగ్స్ పెడదాం, ఒక కోట్ల గోపాలకృష్ణ సార్ లాగా కోట్లకు పడగెత్తుదాం. ఇట్లా వాళ్ళు ఎలా అయ్యారు, మనము ఎలా అవ్వాలి అనే దాన్ని వదిలిపెట్టి ఇక్కడ కంపెనీలో ఏ తప్పు ఉంది, నా సీనియర్ దగ్గర ఏ తప్పు ఉంది, నా సీనియర్ నాకు ఏ విధంగా సపోర్ట్ చేయట్లేదు, నా సీనియర్ ఒక్క ఐడి కూడా ఇవ్వలేదు. అరే నీ సీనియర్ కోసం వచ్చావా, నీ కోసం వచ్చావా కంపెనీలోకి? నేను నా సీనియర్ కోసం రాలేదే. నా పైన శ్రీనివాస్ ఉన్నాడు, నితీష్ ఉన్నాడు, హేమాంగ్ ఉన్నాడు, విక్రమ్ ఉన్నాడు, విక్రమ్ బగ్గా ఉన్నాడు, బొచ్చెడు మంది ఉన్నారు నా పైన. ఎవరైనా 5 కోట్లు సంపాదించారా? అందరికీ మస్తు పవర్ ఇచ్చా, ఎవడన్నా ఈ పవర్ ని క్యాచ్ చేసుకున్నాడా? సముద్రం అంతా నీళ్ళే అండి, తాగటానికి గుక్కెడు పనికిరావు. మనసు నిండా కోరికలే, ఒంటి నిండా కోరికలే.
నాకు BMW కావాలి, నాకు బెంజ్ కార్ కావాలి. ఓకేనా? కనీసము ఒక కొత్త సినిమా రిలీజ్ అయితే సినిమా కూడా తీసుకోవాలనే పరిస్థితి అండి మనకు వచ్చే శాలరీ. ఇవాళ మేము ఉన్నటువంటి కోదాల్లో సినిమా టికెట్ 380 రూపీస్ 280 రూపీస్ ఉంది కోదాల్లో. మరి హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీల్లో, వైజాగ్ లాంటి సిటీలో, చెన్నై లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఎంత ఉంటుందండి? ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి మా హుజూర్నగర్లోనే 150 రూపాయలు టికెట్. ఇంట్లో నలుగురం సినిమాకి పోదామంటే కనీసం 1000 రూపాయలు కావాలి. మరి వచ్చే జీతం 20,000, 15,000, 40,000. మరి ఇంట్లో నలుగురిని తీసుకుని సినిమాకే పోలేవు. నువ్వు ఏడ కూడబెడతావు, ఏడ కోట్లు సంపాదిస్తావు మరి ఫ్రెండ్. నెలకు 40,000 శాలరీ ఉండి సంవత్సరానికి 4,80,000, అప్రాక్సిమేట్లీ 5 లక్షలు వేసుకోండి. 5 లక్షల చొప్పున 20 సంవత్సరాలు కష్టపడితే గానీ నీకు ₹1,00,00,000 సంపాదన రాదు. ఇంక నువ్వు దాచిపెట్టేది ఎక్కడ? సేవింగ్స్ ఎక్కడ? ఇవాళ బోర్డ్ మెట్రిక్ లో మన ఉద్యోగం మనం చేసుకుంటూ, మన వ్యాపారం మనం చేసుకుంటూ ఒక చక్కటి డిజిటల్ ప్లాట్ఫామ్ ఇవాళ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో పేజాల్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని 150 రకాల కంపెనీలు లైవ్ లో చూపిస్తానండి. లైవ్ లో మీకు పేజాల్ యాప్ లైవ్ లో చూపిస్తాను. దానికి ఒక గొప్పతనం ఏంటని. సో దాన్ని కూడా వక్రీకరించి దీంట్లో స్కానర్ అని చెప్పాడు నా సీనియరు. టీ తాగినా పైసలు వస్తాయి, బజ్జీలు తిన్నా పైసలు వస్తాయి, ఏది ఖర్చు పెట్టినా పైసలు వస్తాయి. ఎస్, నిజంగానే వస్తాయి. ఒక మోర్ ఇంట్లోకి సరుకులు కొనుక్కోలేదా? ఒక స్పెన్సర్ ఇంట్లోకి సరుకులు కొనుక్కోవట్లేదా? ఒక రత్నదీప్ ఇంట్లో సరుకులు కొనుక్కోవట్లేదా? ఇవాళ సూపర్ మార్కెట్ పేరుతో ఎన్నో కంపెనీలు ప్రజల్ని పాపరు పట్టించిపోయినాయండి. డాష్ మార్ట్ దగ్గర నుంచి నిన్న మొన్న వచ్చిన స్టోర్ డాష్ ఇండియా వరకు ఎన్నో కంపెనీ భ్రష్టు పట్టించిపోయినాయి. మరి ఇక్కడ ఒక మోరు, ఒక స్పెన్సర్, ఒక రత్నదీప్. ఓకే, నీకు టైం లేదు, సూపర్ మార్కెట్ కి వెళ్ళి కొనేంత సమయం నీకు లేదు. మనం బిలియర్స్ కదా, లక్షలు సంపాదిస్తున్నాం, టైం ఎక్కడిది? నీకోసం బిగ్ బాస్కెట్ లో టై అప్ అయింది కంపెనీ. ఇవాళ బిగ్ బాస్కెట్ లో హైదరాబాద్ లో పాల ప్యాకెట్ ఆర్డర్ పెట్టినా, కూరగాయలు ఆర్డర్ పెట్టినా తీసుకొచ్చి ఇస్తారు మీకు బిగ్ బాస్కెట్ లో. తిండి తినే జుమోటో మనతో టైప్ అయ్యింది. బట్టల షాప్ రేమాండ్స్ ఉంది, వుడ్లాండ్స్ ఉంది, లివిస్ ఉంది, యుఎస్ పోలో ఉంది, మనతో టైప్ అయి ఉంది. బంగారం ఒక కళ్యాణ్ జ్యువెలర్స్, ఒక జాయ్ లుకాస్, ఒక తనిష్క్ గోల్డ్, ఒక వుడ్లాండ్, బాటా నుంచి టాటా వరకు 150 నేషనల్ కంపెనీస్ మనతో టైప్ అయి ఉన్నాయి. సో 150 నేషనల్ కంపెనీ ద్వారా రీపర్చేజ్ చేసుకునేటువంటి అవకాశం మనకుంది. మరి నిజంగా పనిచేస్తుందా సార్? అసలు ఎంతమంది పేజాల్ యాప్ లో ఎంతసేపటికి స్కానర్ గురించి, వాటి గురించి, వీటి గురించి మనం మాట్లాడుతాం తప్ప ఈ 150 నేషనల్ కంపెనీస్ తో ఎంతమంది రీపర్చేజ్ చేశాం? ఇవాళ మా అన్నయ్య కొడుక్కి ఎలక్ట్రానిక్ చిన్న స్కూటర్ కావాలంటే 9,000 రూపీస్ ఫ్లిప్కార్ట్ లో ఓచర్ కొని, ఆ ఓచర్ తో నేను చిన్నపిల్లలకి బైక్ కొనించడం జరిగిందండి. మన కార్ ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్, ఇంట్లో గ్యాస్ బుకింగ్, ఇవన్నీ కూడా లైవ్ అండి. ఇవన్నీ కూడా లైవ్ లో మీకు చూపిస్తాను. సో ఎంతమందికి దీని మీద అవగాహన ఉంది? ఏది అవగాహన ఉండద్దు, కానీ ఆదాయం మాత్రం కావాలి. ఫ్రాంచైజ్ లో ఆర్డర్ పెట్టుకోవడం తెలియదు, కానీ ఆర్థిక స్వాతంత్రం కావాలి. బియ్యం కాయని కొనటం తెలుసు, కానీ ఆ కాయని ఎలా మార్చుకోవాలో తెలియదు. ఈ సబ్జెక్ట్ అంతా కూడా ప్రతిరోజు ఒక గూగుల్లో రవి కావచ్చు, ఒక రవికుమార్ గారు కావచ్చు, మచిలీపట్నం నుంచి ఎంత చక్కగా వివరిస్తున్నారండి. సో ఏది నేర్చుకోమని ఫ్రెండ్స్, కానీ పైసలు మాత్రం పుష్కలంగా కావాలి. నేర్పించడానికి మేము ఉన్నాం, నేర్చుకోవటానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇవాళ ఎవరో గంపా నాగేశ్వరరావు, ఎవరో చాగంటి కోటేశ్వరరావు
వీళ్ళంతా దేనికోసం ప్రసంగం ఇస్తున్నారండి? వాళ్ళు బతకడం కోసం ప్రసంగం ఇస్తున్నారు. ఇవాళ ఒక కోహ్లీ కొడితే చాలు ఎగిరి గంతే చప్పట్లు కొడతాం. ఒక రోహిత్ శర్మ కొట్టారు, హిట్ మీద హిట్ కొట్టున్నారు, 100 పరుగులు చేస్తున్నాడు అని ఎవరినో పొగుడుతాం. ఎవడ ఆటో చూస్తే ఆర్థికంగా మనం బలపడలేమండి. ఎవడో పాడిన పాట 10 సార్లు పెట్టుకొని డాన్స్ చేస్తాం. ఎవడో తీసిన సినిమా డబ్బులు పెట్టి పోయి ఎంటర్టైన్మెంట్ చూస్తాం. వాళ్ళందరూ బతకడానికి ఆడుతున్నారు, పాడుతున్నారు మై డియర్ ఫ్రెండ్. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఖాళీ సమయాన్ని వాళ్ళ కోసం వెచ్చించి వాళ్లకు కోట్లు గడిస్తున్నాం. ఇవాళ టీవీ ముందు కూర్చొని ఎంత రేటింగ్ చూస్తే ఆ టీవీకి అన్ని డబ్బులు. నీ మీద నా మీద ప్రేమతో వాడు టీవీలో సినిమా వేస్తున్నాండి, దానికి కూడా డబ్బులు కట్టి పెట్టుబడి పెట్టి సమయం వేస్ట్ చేసి టీవీ ముందు కూర్చొని వాడికి సంపాదించి పెడుతున్నాం. ఎంటర్టైన్మెంట్ చేసే వయసా మనది? 40 సంవత్సరాలు వచ్చినాయి, ఏం సాధించావు? ఉండటానికి ఇల్లు లేదు, ఊర్లో ఇల్లు లేదు, ఊరు బయట పొలం లేదు మనకి. పిల్లలు పెళ్లిడికి వచ్చారు, ఎట్లా పెళ్లిళ్ళు చేయాలి? అరే మన జీవితం అంటే ఎట్లనో గొట్ల 40 సంవత్సరాలు వచ్చింది. మన పిల్లల్ని కూడా మనలాగానే ఆర్థిక ఇబ్బందులు గురి చేసుకుంటూ ఇలాగే వాళ్ళు కూడా చావమని చెప్దామా? ఇవాళ ఎంతసేపటికి నాన్న నువ్వు నాకు ఏం ఆస్తి ఇచ్చావు, తాత నువ్వు ఏం ఆస్తి ఇచ్చావు అని వాళ్ళని నిందిస్తున్నాం తప్ప, రేపు ఇదే పరిస్థితి మనము నాన్న అవుతాము, మనము తాత అవుతాము. రేపు నీ కొడుకు, నా కొడుకు, నా మనవుడు, నీ మనవుడు ఇదే ప్రశ్నిస్తాడు. ఏం సమాధానం చెప్తావు? ఇవాళ ఒక్కడిని నువ్వు తప్పు పడుతున్నావంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మనం కూడా తప్పు పట్టే వాళ్ళు ఉంటారండి. ఇవాళ యాజ్ ఏ అప్లైనర్గా నువ్వు నాకు ఇది చేయలేదు, నాకు ఇది చేయలేదు, నాకు మీటింగ్ పెట్టలేదు, నా దగ్గరికి రాలేదు, నాకు సపోర్ట్ చేయలేదు, నాకు పవర్ ఇవ్వలేదు అని అప్లైనర్ నువ్వు ఏ విధంగా అయితే నిందిస్తావో రేపు నీ టౌన్ నిన్ను కూడా అదే నిందిస్తాడు. సో ఇక్కడ మై ఫ్రెండ్, ఆధారపడ్డంత కాలం ఆర్థిక స్వాతంత్రం రాదు. ఇది ఫ్యాక్ట్ అండి. ఎవరి మీద కూడా మనం డిపెండెంట్ అవ్వద్దు. ఇండిపెండెంట్ గా ఉంటేనే ఇన్కమ్ అండి. ఇవాళ బషీర్ భాయ్కి ఏసీఆర్ వచ్చి చెప్పాడండి, లేస్తే జీడి మెట్లు అంటాడు, లేస్తే సార్ ఆ మెట్లో ఉన్నా, ఈ మెట్లలో ఉన్నా, కడపలో ఉన్నా, మైదుకూరులో ఉన్నా, ఎందుకు తిరుగుతున్నారు? నేను కూడా తిరిగానండి, బైక్ వేసుకొని రకరకాలుగా తిరిగాను. సో ఇక్కడ మై ఫ్రెండ్స్ లైవ్ లో మీకు పేజాల్ యాప్ చూపిస్తున్నాను. ఎంత చక్కగా పేజాల్ యాప్ వర్క్ చేస్తుంది ఎంతమందికి తెలుసు? ఎస్ అండి, ఇది పేజాల్ యాప్ అండి. ఎంత వండర్ఫుల్ గా అప్డేట్ అండి. డైరెక్ట్ ఫోన్ పే కనెక్ట్ అవుతుంది మీకు ఏది కావాలని. ఎగ్జాంపుల్, నాకు ఓచర్స్ కావాలి, ఎస్ అండి ఓచర్స్ కావాలి. బిగ్ బాస్కెట్ ఓచర్ కావాలండి. బిగ్ బాస్కెట్ ఎంత పర్సెంటేజ్ అండి? 6% బీవీలు, 6%. ఇక్కడ కనపడుతుంది, 1 minute కర్సర్ తీసుకుంటాం, జస్ట్ వెయిట్. ఎస్ అండి, ఎన్ని బీవీలు అండి? బిగ్ బాస్కెట్ 6 బీవీస్. సార్ ఇంత తక్కువ బీవీలా? ఇవాళ బిగ్ బాస్కెట్ లో ప్రతి ఒక్కటి అవైలబుల్ అండి. నీకు సంతూర్ సబ్బు కావాలన్నా, మైసూర్ శాండిల్ కావాలన్నా, కందిపప్పు కావాలన్నా, కారం పొడి కావాలన్నా, పంచదార కావాలన్నా, నీకు ఏది కావాలంటే అది 500 పైన నువ్వు ఆర్డర్ పెట్టుకుంటే ₹1 కూడా నీకు సర్వీస్ ఛార్జ్ చేయకుండా, షిప్పింగ్ ఛార్జ్ చేయకుండా ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు వాడు. మరి ఇప్పటి వరకు మనం పనిచేసిన డాష్ తేజ్ కంపెనీ, డాష్ కేర్ అనే కంపెనీ, డాష్ వే అనే కంపెనీలో వాడు వస్తువే కొని ఎక్కడో స్టాక్ పాయింట్ ఉంటే అక్కడి దాకా వెళ్ళి మన బండ్లో పెట్రోల్ మనమే పోసుకొని మన టైం కేటాయించి వచ్చే పావలాకి 30 ఖర్చు పెట్టుకుని వెళ్ళామండి, డాష్ లైఫ్ అనే కంపెనీతో సహా. మరి ఇవాళ బిగ్ బాస్కెట్
నీకు ఇష్టం వచ్చిన ఐటమ్ అది ఏదన్నా కావచ్చు, జస్ట్ క్లిక్ చేసామంట. ఓకే, బై నౌ. సో బిగ్ బాస్కెట్ లో ఓచర్స్. అలాగే ఫ్లిప్కార్ట్ అండి, వాళ్ళ ఫ్లిప్కార్ట్ లో ఏది కావాలో జస్ట్ ఇక్కడ సెర్చ్ బోర్డ్ లో కొట్టండి ఫ్లిప్కార్ట్. ఎస్ అండి, 15% బీవీలు అండి, 15%. క్లిక్ చేయండి. ఇక్కడ ఓచర్స్ కనబడతాయి మనకి. 100 రూపీస్ ఓచరా, 200 ఓచరా, 500 ఓచరా, ఎవ్రీథింగ్. సో ఈవెన్ గ్యాస్ బుకింగ్ అండి, ఎల్పిజి గ్యాస్, ఎల్పిజి సిలిండర్, ఒక హెచ్పి గ్యాస్ కావచ్చు, ఇండియన్ ఆయిల్ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు అన్నండి. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఓచర్ ఎలా కొనాలి బై బోట్ మై ట్రిప్, అలాగే బిగ్ బాస్కెట్ ఓచర్ ఎలా కొనాలి, గ్యాస్ ఎలా బుక్ చేయాలి, ఇవన్నీ కూడా యూట్యూబ్ లో నేను చేసిన వీడియోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. నేను చేసిన వీడియోస్ మళ్ళీ వీటిని లైవ్ లో మీకు చూపించి సమయం వృధా చేసే కంటే లైవ్ లో ప్రతి ఒక్కటండి. ఈవెన్ ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ అండి, ఫాస్ట్ ట్యాగ్. ఓకేనా, మీకు ఏ ఫాస్ట్ ట్యాగ్ ఉంది, నేను ప్రతిదీ, నాది ఐడిఎఫ్సి బ్యాంక్ అండి, వెహికల్ నెంబర్. ఓకేనా, లైవ్ లో చూపిస్తాను. 5% బీవీలు అండి. కంటిన్యూ. 100 రూపీస్, 100 రూపీసా, 1000 రూపీసా, నీ ఇష్టం. పే. బిల్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ. అది నా దగ్గర బ్యాలెన్స్ ఉంది, సక్సెస్ఫుల్. ఓచర్ మనకు గతంలో ఫోన్ పే, గూగుల్ పే ఎలా ఉంటుంది అలా ఓచర్ కూడా వస్తుందండి. ఎస్, బ్యాక్ రండి, లైవ్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బీవీలు అనేది రీఫ్రెష్ కాలేదు, 254. ఇక్కడ సెంటర్ బటన్ ఉంటుంది, రీఫ్రెష్ కొట్టండి, 500, 5476. రీఫ్రెష్ కొడితే బీవీలు చేంజ్ అవుతాయండి. సో ఇట్లా పేజాల్ యాప్ లో అద్భుతంగా ఓచర్, మనకున్న ఓచర్స్ ఇక్కడ ఉంటాయండి. నేను గతంలో కొన్న ఓచర్ బిగ్ బాస్ చూడండి, 1000 రూపీస్ ఓచర్, 1000 రూపీస్ ఓచర్. ఫ్లిప్కార్ట్ 1150, బిగ్ బాస్కెట్ 500, 1000, ఎవ్రీథింగ్ అండి. సో ఇక్కడ లైవ్ లో మనకి కాయిన్ గురించి కూడా వస్తున్నానండి, మార్కెట్లోకి వస్తున్నాను. డైరెక్ట్ కన్వర్ట్ 5500 బీబీ టు ఆర్పి. ఎస్, ఇది డైరెక్ట్ మనకి ఇక్కడ ఇందాక మనం తీసుకున్న కమిషన్ అండి. ఫ్లిప్కార్ట్ 100 రూపాయలు, 5 రూపీస్, 5 బీవీస్. ప్రతిదానికి బీవీసీ కూడా చూడండి, ప్రతిదానికి. ఎస్, సో ఇలా ప్రతి వీడియో కూడా మనకి అందుబాటులో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. యూట్యూబ్ లో ఎలా ఓచర్ కొనాలి ఏంటి అని చెప్పేసి బోట్ మై ట్రిప్ ద్వారా ప్రతి ఒక్కటి మనకు అందుబాటులో ఉంది. ఇక్కడ రీఫ్రెష్ కొడుతున్నాను. ఇందాక 546 ఉండే, ఇందాక మనం చేసిన పేమెంట్ అండి, ఫాస్ట్ ట్యాగ్ పేమెంట్. యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్, 100 రూపీస్. ఓకే, రీఫ్రెష్ అండి. 354 ఉండే నా దగ్గర బ్యాలెన్స్, ఇప్పుడు 254 బ్యాలెన్స్ చూపిస్తుంది ఇక్కడ బీవీలు. 25471 బీవీలు ఉండే, 5 బీవీలు యాడ్ అయినాయి, 5476 అండి. ఎస్, ఇప్పుడు కాయిన్ గురించి మాట్లాడతాం మరి ఫ్రెండ్స్. నితిన్ ఎవరు చెప్పారు ఈ బైక్ గురించి. ఫిబ్రవరి 28వ తేదీన హైదరాబాద్ లకడీకాపూల్ మెట్రో దిగగానే ఖైరతాబాద్ రోడ్డు పోతూ ఉంటే లెఫ్ట్ సైడ్ రాయలసీమ రుచులను ఉంటుంది. కామర్స్ ఆఫ్ ఛాంబర్స్ లో 400 మందితో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ మీటింగ్ కి సిల్వర్ క్లబ్ వాళ్ళు, వారియర్ అయిన వాళ్ళు, గోల్డ్ క్లబ్ వాళ్ళు ఎలిజిబుల్ అండి. నీ టీం నా టీం అనేటువంటి కండిషన్ లేకుండా ఎనీ సిల్వర్
జూన్ 28 2 గంటల నుంచి 6 గంటల వరకు కామర్స్ ఆఫ్ ఛాంబర్స్ అన్ని గ్రూప్లలో మెసేజ్ కూడా వస్తుంది, లొకేషన్ కూడా వస్తుంది మీకు. ఈరోజు జూన్ 28న మనము ఈ మీటింగ్ ని అక్కడ కండక్ట్ చేస్తున్నాం. ఈ బైక్ ని లాంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈ బైక్ కి ముహిల్ తమిళనాడు నుంచి ఒక సినిమా డైరెక్టర్ అండి, ఒక రజనీకాంత్ గారు కావచ్చు, ఎంటైర్ టాప్ హీరోస్ అందరూ కూడా అతని ద్వారా సినిమా తీసిన వాళ్ళే. అలాంటి పెద్ద డైరెక్టర్ వచ్చి ఓట్ మై ట్రిప్ కంపెనీలో ఎంటైర్ భారతదేశంలోనే ఫస్ట్ ఈ బైక్ అచీవర్ అండి. లెఫ్ట్ లో 20, రైట్ లో 20 ఈ బైక్స్ అచీవ్ తీసుకున్నాడు. ఆయన కూడా ఆ రోజు అక్కడికి వస్తున్నారు మీటింగ్ కి. కాబట్టి ఈ బైక్ 15999 కి 15 PV. ఇక్కడ ఉన్న మిత్రులందరికీ ఒకటి చెప్తున్నా అండి, ఒక దస్కాదం ఒక్కటి మనము ఆడినా సరే లైఫ్ లో సక్సెస్ అయిపోతామండి. సో దాని గురించి జస్ట్ ఒక 2 minutes తో మీకు దస్కాదం ప్రాజెక్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మందికి దస్కాదం అంటే తెలియదు. దస్కాదం అంటే ఫస్ట్ మనం జాయిన్ అయ్యి మన స్పాన్సర్ తో 10 members ని సింగిల్ డే రిజిస్ట్రేషన్ చేయాలండి. మరి 10 members ఎలా దొరుకుతారండి? ఎక్కడైనా దొరుకుతారండి 10 members? అరే నీ కుటుంబ సభ్యుల్లో, నీ ఫ్రెండ్ సర్కిల్లో, ఓకేనా, కనీసము మీ ఫ్రెండ్ సర్కిల్లో మన రిలేటివ్స్ లో ఒక 10 మంది లేరా అండి? 10 మంది దొరకరా? 10 మందితో 10 తరాలు తరగని సంపాదన ఉండే అవకాశమే దస్కాదం అండి. ఇక్కడున్న మిత్రులందరూ కూడా ఎవరెవరికైతే 10 తరాలు సంపాదించాలని కోరిక ఉందో పెన్ను పేపర్ పట్టుకొని చెప్పేది రాసుకొని పడేసాడు. పెన్ను పేపర్ పట్టుకొని కూర్చొని రాసుకొని, మన తరం బతకడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. ఎక్కడ సార్ 10 తరాలు సంపాదించే సంపాదన? నేను సంపాదించానండి. ఓన్లీ దస్కాదం ఓట్ మై ట్రిప్ లో 10 తరాలు తరగని నేను సంపాదించాను. ఊర్లో ఇల్లు లేకుండా ఉండే, ఊరు బయట పొలం లేకుండా ఉండే, ఇవాళ ఊర్లో ఇల్లు 2 కోట్లు పెట్టి తీసుకున్నాను. ఊరి బయట పొలం 1 కోటి రూపాయలు పెట్టి తీసుకున్నాను. మరి నాకు సాధ్యమైంది, నీకు ఎందుకు సాధ్యం కాదు? మీరు నాలాగనే పీజీ చేశారు, మీరు నాలాగనే పిహెచ్డి చేశారు, మీరు నాలాగే డిగ్రీ చదువుకున్నారు, మీరు నాలాగే ఇంటర్మీడియట్ చదివారు, మీరు నాలాగా 10 పాస్ అయ్యారు. నేనేమి సివిల్స్, IAS, IPS కొట్టలేదే, నేనేమి గేట్ ర్యాంక్ కొట్టలేదే, నేను ఎంసెట్ లో ర్యాంక్ తెచ్చుకోలేదే. సో నేను కూడా మీలాగనే ఒక సర్వసాధారణమైన కుటుంబంలో జన్మించానండి. రెక్కాడితే గాని డొక్కాని కుటుంబంలో జన్మించానండి. సో ఇక్కడ 12,600తో ప్యాకేజ్ వేస్తేనే పైకి వస్తాం అనేది కాదండి. 799 రూపాయలతో 7 తరాలు తరగని సంపాదనని మనం సంపాదించేస్తాం ఫ్రెండ్స్. మరి ఎంతమందికి తెలుసు ఇదంతా? ఎంతమంది తెలుసు మరి ఫ్రెండ్? సో జస్ట్ ఫ్యామిలీ గ్రూప్ తీసుకోండి ఆర్గనైజేషన్ 1లో, ఫ్రెండ్స్ గ్రూప్ తీసుకోండి ఆర్గనైజేషన్ 2లో. మీరు 799 రూపాయలతో జాయిన్ అయ్యారు. దీనికి ఏమి ఇస్తాం? ఒక నోని ఉంది, ఒక తులసి ఉంది, ఒక సిబాకత్రం ప్రొడక్ట్ ఉంది. ఇవి కూడా ఇచ్చేయచ్చు వాళ్ళకి. లేదంటే 500 అడ్వాన్స్ బుకింగ్ ఇస్తారు నీకు. 500 అడ్వాన్స్ బుకింగ్ ఫర్ ట్రావెల్ ప్యాకేజెస్. సో ఫ్యామిలీ గ్రూప్ లో ఏ అనే ఒక వ్యక్తిని జాయిన్ చేయించావు, ఫ్రెండ్స్ గ్రూప్ లో బి అనే ఒక వ్యక్తిని జాయిన్ చేయించావు, అలాగే ఫ్యామిలీ గ్రూప్ లో సి అనే వ్యక్తిని జాయిన్ చేయించావు, ఫ్రెండ్స్ గ్రూప్ లో డి అనే వ్యక్తిని జాయిన్ చేయించావు, ఫ్యామిలీ గ్రూప్ లో ఈ అనే వ్యక్తిని జాయిన్ చేయించావు, ఫ్రెండ్స్ గ్రూప్ లో ఎఫ్ అనే వ్యక్తిని జాయిన్ చేయించావు. తర్వాత ఇక్కడ సి, ఇక్కడ హెచ్, ఇక్కడ ఐ. 9 ఐ అంటే 9వ పర్సన్ ఐ. ఐని ఎలా రాస్తామండి? ఇలా రాస్తాం, 9 సింబల్ రాస్తాం. 9వ వ్యక్తి ఐని ఫ్యామిలీ గ్రూప్ జాయిన్ చేయించావు, జేని ఫ్రెండ్స్ గ్రూప్ లో జాయిన్ చేయించావు.
సో ఒక జత మ్యాచ్ అయితే 100 రూపాయలు కమిషన్ అండి. ఇప్పుడు మీరు వీళ్ళందరినీ జస్ట్ రిజిస్టర్ చేసి ఉంచండి. 10 మందిని రిజిస్ట్రేషన్ చేసి ఉంచండి. 10 మంది రిజిస్ట్రేషన్ చేసి ఉంచి ఒకే రోజు 10 మందిని యాక్టివేట్ చేయండి. మీరు దశకాదానికి అచీవ్ అవుతారు. ఇప్పుడు కంపెనీ ఒక సడలింపు ఇచ్చిందండి. ఇది గతంలో కండిషన్. మీరు జాయిన్ అయిన డేట్ నుండి 30 రోజుల్లో 10 మందికి మీరు యాక్టివేషన్ చేయించగలిగితే డైరెక్ట్ మీ స్పాన్సర్ తో మీరు దశకాదాముకి ఎలిజిబుల్. ఎంత ఫెంటాస్టిక్ అప్డేట్ అండి. ఇప్పుడు ఎవరో అప్డేట్ ఇవ్వండి అని అరుస్తున్నారు కదా, ఇదండి అప్డేట్. దశకాదాం గతంలో మీరు రిజిస్ట్రేషన్ చేసి ఒకే రోజు యాక్టివేషన్ చేయాలి. ఆ కండిషన్ కంపెనీ తొలగించేసింది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజు నుండి 30 రోజుల్లో మీరు 10 మందికి స్పాన్సర్ ఇవ్వగలిగితే మీరు దశకాదాం అచీవ్ అవుతారు. 3,421 రూపాయలు వర్తపాటు మీకు వస్తుంది. దీంతో పాటు ఇంకా కమిషన్ అండి. ఒక జత మ్యాచ్ అయితే 100 రూపాయలు. ఇక్కడ 5 జతలు మ్యాచ్ అయినాయి. లెవెల్ 1 5 పేర్స్ కంప్లీట్ అయినాయి. స్పాన్సర్ బోనస్ ఇక్కడ 50 రూపీస్. సో స్పాన్సర్ బోనస్ 12,600, టీమ్ బోనస్ స్పాన్సర్ బోనస్ 12,500, టీమ్ బోనస్ 12,500. దాంతో పాటు మీరు గెలుచుకున్నారు 3,421 రూపాయలు వర్త్ ఆఫ్ ప్రొడక్ట్. 3,421 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మీకు ఫ్రీగా ఇచ్చింది కంపెనీ. మళ్ళీ ఈ వ్యక్తి ఇతనికి అదే చెప్పాం, అరే బాబు నేను జాయిన్ అయ్యాను, 1 month లో 10 మందికి స్పాన్సర్ ఇచ్చాను, బ్రాంజ్ ర్యాంక్ పొందాను, దాంతో పాటు 2,500 కమిషన్ తీసుకున్నాను, 3,401 రూపాయలు వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ కి ఎలిజిబుల్ అయ్యాను, దీంతో పాటు ఎగ్జిక్యూటివ్ ఫండ్ కి ఎలిజిబుల్ అయ్యాను. ఎగ్జిక్యూటివ్ ఫండ్ అనేది 1% కంపెనీ టర్న్ ఓవర్లో తీసి ప్రతి నెల ఎంతమంది ఎగ్జిక్యూటివ్ ఫండ్ క్వాలిఫై అయ్యారో అందరికీ పంచుకుంటూ 5,000 రూపాయలకు చేరుకునే వరకు ఇస్తుందండి. అంతే తప్ప ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఫండ్ అవగానే ఎమ్మటే నీకు 5,000 రూపాయలు ఇవ్వదు. ఎగ్జిక్యూటివ్ ఫండ్ 5,000 రూపాయలు. ఈ 5,000 రూపాయలని ప్రతి నెల ఎంతమంది అచీవర్స్ ఉన్నారో ఈ అచీవర్స్ అందరినీ తీసుకొని కంపెనీ టర్న్ ఓవర్లో 1% పక్కన పెట్టి దాన్ని 100 మంది ఉంటే 100 మందికి, 1000 ఉంటే 1000 మందికి, 1,00,000 ఉంటే 1,00,000 మందికి పంచుతుంది. ఆ విధంగా పంచినప్పుడు నీకు 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు ఆ నెల వస్తుంది. అట్లా నీకు 5,000 రూపాయలు పూర్తయ్యే వరకు ఇస్తుంది. నెలకు 500 వచ్చింది అనుకోండి, 10 నెలల చొప్పున 15 5,000 రూపాయలు నీకు ఎగ్జిక్యూటివ్ ఫండ్ ఎలిజిబుల్ అవుతారు. ఆ ఎగ్జిక్యూటివ్ ఫండ్ ఎలిజిబుల్ కావాలి అంటే 30 రోజుల్లో మనం 10 మందికి స్పాన్సర్ ఇవ్వాలి. ఇవ్వలేకపోతే ఏమవుద్ది? ఎగ్జిక్యూటివ్ ఫండ్ రాదు. ఆ తర్వాత బైక్ ఫండ్ వస్తుంది, 75,000 రూపాయలు బైక్ ఫండ్. వాటిని ఎలిజిబులే. బైక్ ఫండ్కి ఎలిజిబులే, కార్ ఫండ్కి ఎలిజిబులే, ఇక్కడ హౌస్ ఫండ్కి ఎలిజిబులే. 20 lakhs హౌస్ ఫండ్ కూడా ఎలిజిబులే. సో ఇది వాళ్ళకి మనం చెప్పగలగాలి. ఇప్పుడు మనము జాయిన్ అయ్యాము, 10 మందికి జాయినింగ్స్ ఇచ్చాము. ఇదే పనిని ఈ 10 మందికి మనం నేర్పించుకుంటే పైసలు ఏ విధంగా వస్తాయో ఒక్కసారి పరిశీలించండి. ఈ ఏ అనే వ్యక్తి 10 మంది జాయిన్ చేయించాడు, బి అనే వ్యక్తి 10 మందిని జాయిన్ చేయించాడు. మళ్ళీ నీకు జతకి 500, 10 జతలు అయినాయి. ఇక్కడ ఒక వ్యక్తి సింగిల్ జాయిన్ చేస్తే 100 అండి. ఇక్కడ 10 జతలు వచ్చినాయి. 10 × 100 1000, మనకి 10,000 రూపాయలు వచ్చినట్టు ఇక్కడ. సో ఇక్కడ టోటల్ ఇక్కడ 10 మంది కూడా 10 మందిని జాయిన్ చేయించడం వల్ల మనకు వచ్చే టీమ్ బోనస్ 5,000 రూపాయలు, డైరెక్ట్ రిఫరల్ 250 రూపీస్, క్లబ్ బోనస్ 1,000 రూపాయలు, టోటల్ 6,200 రూపాయలు అండి. సో గతంలో లెఫ్ట్ 11 రైట్ 11 వారియర్ వచ్చి ఉండే, అది అక్కడ వారియర్ రాయడం జరిగింది. ఇప్పుడు వారియర్ లేదు. వారియర్ అనేది ఫినిష్ అయిపోయింది. మళ్ళీ ఈ 10 మంది జాయిన్ చేపిస్తే 100 మంది అండి. 100 మంది లెఫ్ట్, 100 మంది రైట్. 100 × 100 అండి, 10,000 రూపాయలు
వీళ్ళు పనిచేయడం వల్ల మనకు వచ్చినటువంటి టీమ్ బోనస్. ఈ విధంగా మనకి 500 లెఫ్ట్ టీం, 500 రైట్ టీం అండి. టీం వర్క్. ఒక్కళ్ళము జీవితాంతం జీతం కోసం పనిచేసిన కూటికి గుట్టకు కష్టమే. టీం వర్క్ గా పనిచేస్తే ఇవాళ అంబానీ ఎలా కొట్టించండి, అదాని ఎలా కొట్టించండి, టాటా ఎలా కొట్టించండి, విత్ టీం వర్క్. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీకున్నవి 24 అవర్సే, నాకున్నవి 24 అవర్సే, అంబానీకి ఉన్నవి 24 అవర్సే, టాటాకున్నవి 24 అవర్సే. మరి వాళ్ళందరూ ఎందుకు టాప్ పొజిషన్ లో ఉన్నారు, మనం అందరం ఎందుకు కూటికి గుడ్డ కష్టపడుతూ ఉన్నాము అంటే ల్యాక్ ఆఫ్ టీం వర్క్ అండి. టీం వర్క్. ఇక టీం వర్క్ గా సపోర్ట్ చేయడానికి ఉదయం సాయంత్రం బ్రహ్మాండంగా జూమ్ మీటింగ్స్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. లెవెల్ 3లో అండి ఈ 100 మంది 10 మంది జాయిన్ చేస్తే ఏ అనే వ్యక్తి 1000 మంది, బి అనే వ్యక్తి 1000 మంది, 5000 మంది లెఫ్ట్, 5000 మంది రైట్ అండి. టీమ్ బోనస్ 75,000 రూపాయలు. ఎందుకంటే 799తో వచ్చిన వాళ్ళకి సీలింగ్ ఎంత, రోజుకి 5,000. సో ఈరోజు టాప్అప్ చేసుకుంటాం. 75,000 టీమ్ బోనస్ తీసుకోవచ్చు. డైరెక్ట్ రిఫర్ 25,000, రివార్డ్స్ 50,000, క్లబ్ బోనస్ 1 lakh. టోటల్ 1,56,000 రూపాయలండి. దీంతో పాటు లెవెల్ 1లో ఉన్న అందరికీ 3421 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. లెవెల్ 2 వాళ్ళకి వస్తుంది, లెవెల్ 3కి వస్తుంది, లెవెల్ 4కి వస్తుంది, అందరికీ వస్తుంది. ఇక్కడ మనం బట్టలు చింపుకొని థాయిలాండ్ ప్యాకే అమ్మాలి, గోవా ప్యాకే అమ్మాలి, ఏం అవసరం లేదండి. 799 రూపాయల్ని మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ చెప్తే కనీసం మనం అడిగినందుకైనా, మన మాట కాదని లేకైనా 799 వస్తుందండి. వచ్చిన తర్వాత అతనికి ఒక శుభకత్రం ఇవ్వండి, ఒక నూనె ఇవ్వండి, ఒక తులసి డ్రాప్స్ ఇవ్వండి. ప్రతిరోజు తాగే లీటర్ బాటిల్లో 2 చుక్కలు వేసుకుంటే ఇవాళ మనం తాగే వాటర్ అంతా కెమికలేనండి. బావి నీళ్లు కావచ్చు, బోర్ నీళ్లు కావచ్చు, ఇంట్లో ఉన్న వాటర్ ప్యూరిఫైర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కటి కెమికల్ మహిమే. సో దాంట్లో 2 చుక్కలు ఈ డ్రాప్స్ వేస్తే మన వాటర్ లో పిహెచ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. అలాంటి వండర్ఫుల్ సింపుల్ ప్రొడక్ట్ తో జస్ట్ 4 లెవెల్స్ నీకు 10 మంది దొరకడానికి 10 నిమిషాలు పట్టారు. ఒక అక్క, ఒక బావ, ఒక చెల్లి, ఒక పిన్ని, ఒక బాబాయ్, వీళ్ళు చాలండి. మన తోబుట్టువులు చాలండి. మన రక్తం పంచుకు పుట్టినటువంటి మన రక్త సంబంధికులు చాలండి. ఒక బాబాయ్ మన మాట వినడా, పిన్ని మన మాట వినదా, మన మేనత్త మన మైనమా మన మాట వినదా, మన చెల్లి మన మాట వినదా, మన చెల్లి భర్త వినదా, అక్క వినదా, బావ వినదా. ఇలాంటి ఒక లారీ డ్రైవర్ కొడుకు జీవితాల్ని మారుస్తున్నాడండి. తన లైఫ్ స్టైలే మారిపోయిందండి. నాలాంటోని ఉదాహరణగా చూపించేసి 799 రూపాయలతో మనం ముందుకు తీసుకెళ్ళామా? నీ స్కూల్లో చదువుకున్నవాడు, నీ కాలేజీలో చదువుకున్నవాడు, నీతో పాటు కోచింగ్ చేసిన వాడు, నీ ఇరుగువాడు, పొరుగువాడు, 5 లేరా అండి? సో ఇట్స్ సింపుల్ ప్రాజెక్ట్ అండి. దస్కాతము ఒక్కటి కరెక్ట్ గా ప్లే చేసినా చాలు. మీకు సపోర్ట్ చేయడానికి వారియర్ ఉన్నాడు. ఇక్కడ ఐడి ఓపెన్ చేయగానే డాష్ బోర్డ్ లో వారియర్ నెంబర్ కనపడుతూ ఉంది. ఏ కంపెనీ ఇచ్చిందండి? ఏ కంపెనీ అయినా కనీసం కస్టమర్ కేర్ కూడా ఉండడు వాడికి. ప్రతి పిన్ కోడ్ కి ఒక వారియర్ ని కంపెనీ అలాట్ చేస్తుంది. ఐడి ఓపెన్ చేయగానే యువర్ ఏరియా వారియర్, అతనికి ఫోన్ చేసి ప్లాన్ గురించి అడగొచ్చు, ప్రొడక్ట్ గురించి అడగొచ్చు, వచ్చి సర్వీస్ ఇవ్వండి అని అడగొచ్చు, సపోర్ట్ చేయండి అని అడగొచ్చు. అలాగే ఆ వారియర్ పైన సిల్వర్ ఉన్నాడు, ఆ సిల్వర్ పైన గోల్డ్ ఉన్నాడు, ఆ గోల్డ్ పైన ప్లాటినం ఉన్నాడు. వీళ్ళందరూ లేరండి. మీరు ఉదయం పూట 6 గంటలకు జూమ్ మీటింగ్ వచ్చేసి నైట్ 8 o'clock జూమ్ మీటింగ్ వచ్చేసి నిన్న నైట్ 8 o'clock గుగ్గిళ్ళ రవి గారు ఎంత వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాయిన్ గురించి. ఇప్పుడు కాయిన్ గురించి మాట్లాడదాం. అసలు మన కాయిన్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ప్రజల్లోకి ఏ విధంగా వెళుతుంది, ఈ విషయం కనుక తెలిస్తే ఎవ్వరు కూడా ఆగరండి. ఎవ్వరు కూడా ఆగరు. మన కాయిన్ ప్రాజెక్ట్ గురించి ఒక్కసారి లోతుగా మనం గనక ఎనాలిసిస్ చేస్తే ఏ విధంగా ఆర్థికంగా ఎదుగుతాం ఒకసారి చూడమంటండి. మరి ఫ్రెండ్,
మన కాయిన్ ఏ విధంగా డెవలప్ అవుతుంది ఒక్కసారి ఒక ఇండియాలో వచ్చేటువంటి బిజినెస్ ద్వారానే కాయిన్ ఏ విధంగా అభివృద్ధి డెవలప్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఒక ఇండియాలో చూద్దాం. రోజు మనం చూస్తున్నాం పీపీలో 17 బిలియన్లు, ఓకేనా, 40 బిలియన్ చెప్తున్నాం. మనకు భారతదేశం చాలండి మన బ్రతుకు మారటానికి. మన ఇండియాలో ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి? 700 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి మన ఇండియాలో. చివరికి మారుమూల బ్రాహ్మణ కడపలో కూడా ఎయిర్పోర్ట్ ఉంది, పుట్టపర్తి ఉంది, ఇక తిరుపతి, విజయవాడ, హైదరాబాదు, వైజాగ్, రాజమండ్రి, వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మన దేశంలో 700 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి. మరి 700 ఎయిర్పోర్ట్స్ నుంచి రోజుకి 2000 విమానాలు గాల్లోకి ఎగురుతాయండి. రోజుకి 2000 విమానాలు భారతదేశంలో చక్కర్లు కొడతాయి. మరి ఇక్కడ అప్రాక్సిమేట్లీ రోజుకి 4 లక్షల మంది ప్రయాణం చేస్తారండి. ఈ 2000 ఏరోప్లైన్స్ లో 4 లక్షల భారతీయులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి ఒక టికెట్ కాస్ట్ కనీసం 4000 రూపాయలు ఉంటుందండి. కనీసం 4000, 5000 ఉంటుంది. 5000 రూపాయలు ఇంటూ 4 లక్షల ప్రజలండి. 200 కోట్లు ఒక్క రోజు మనం ఇచ్చేటువంటి బిజినెస్, ఒక్క రోజు ఒక ఫ్లైట్స్ ద్వారా. మరి ప్రపంచ దేశాలతో కలుపుకుంటే టూరిజం సెక్టారు ఎంత బలంగా ఉందండి. ఆల్మోస్ట్ 30 to 40% ఇన్కమ్ గవర్నమెంట్స్ కి టూరిజం సెక్టార్ ద్వారానే వస్తుంది. అందుకనే బోర్డ్ మై ట్రిప్ అనేది టూరిజం సెక్టార్ని ఎంచుకున్నాం మనం. మరి కాయిన్కి దీనికి ఏంటి సార్ సంబంధం? కాయిన్కి ఈ 700 ఎయిర్పోర్ట్స్ కి, 2000 ఫ్లైట్స్ కి, 4 లక్షల జనాలకి ఏంటి సార్ సంబంధం? బోర్డ్ మై ట్రిప్ లో టిఎంసి అనే ఒక ర్యాంక్ ఇస్తున్నారు, డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీ. ఎవరైతే డిఎంసి అవుతారో వాళ్ళు ఫ్లైట్ టికెట్ కోసం ఒక ఏజెంట్ అవుతాడు, ట్రైన్ టికెట్ కోసం ఒక ఏజెంట్ అవుతాడు, ట్రైన్ టికెట్ కోసం ఒక ఏజెంట్ అవుతాడు, బస్ టికెట్ కోసం ఒక ఏజెంట్ అవుతాడు, హోటల్ బుకింగ్ ఒక ఏజెంట్ అవుతాడు. ఇవన్నీ మన కాయిన్ ద్వారా బుక్ చేసుకునేటువంటి అవకాశం ఈ మాక్సిమం ఈ రోజు రేపట్లో లైవ్ లోకి వస్తుందండి. మరి మన కాయిన్ తో కొంటే మార్కెట్ లో ఉన్న టికెట్ రేటు కంటే 50 రూపాయల నుంచి కనీసం 100 రూపాయలు తక్కువగా దొరుకుతుంది. మన కాయిన్ తో గనక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా, హోటల్ బుక్ చేసుకున్నా, టూరిజం ప్యాక్ బుక్ చేసుకున్నా, మార్కెట్ లో మన రూపాయితో టికెట్ కొంటే ఎంతైతే మనకు ఛార్జ్ పడుతుందో దానికంటే 50 నుంచి 100 రూపాయలకి తక్కువకి మన కాయిన్ ద్వారా వాళ్ళకి బుక్ అవుతుంది. మరి మన కాయిన్ ఎవరి దగ్గర ఉన్నాయి? బోర్డ్ మై ట్రిప్ సభ్యుల దగ్గర ఉన్నాయి, బోర్డ్ మై ట్రిప్ కంపెనీలో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? టోటల్ మన కాయిన్ సప్లై 100 కోట్లు అండి. 100 కోట్లలో స్టేకింగ్ ద్వారా మనం 30 కోట్లు మాత్రమే రిలీజ్ చేస్తున్నాము. 30 కోట్లు మాత్రమే రిలీజ్ చేస్తున్నాము. సో మరి మన కాయిన్ డిమాండ్ పెరుగుతుందా పెరగదా? ఇవాళ బిట్ కాయిన్ తో 2 పిజ్జాలు బిట్ కాయిన్ తో కొన్నాడు ఒక అతను గతంలో. ఇవాళ ఒక బిట్ కాయిన్ కాస్ట్ ఎంత అండి? 60 లక్షలు, 50 లక్షలు పలుకుతుంది. మరి ఎవరికి అందుబాటులో ఉన్న బిట్ కాయిన్కే అంత రేటు పలికితే మనది ప్రపంచంలో మొట్టమొదటి యుటిలిటీ టోకెన్ మనది. నీ దగ్గర ఉన్న కాయిన్ని ఈ రోజే నువ్వు వినియోగించుకోవచ్చు. సో మరి ఇక్కడ డిఎంసి అవటానికి ప్రతిరోజు జూమ్ మీటింగ్ లో మన గుగ్గుల రవి గారు చాలా మంది మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డిఎంసి అవ్వాలంటే ఓకేనా ఏం చేయాలి? మనము
ఒక బెస్ట్ ఉదాహరణ మీకు స్కీమ్ చూపిస్తున్నా అండి. మనం జాయిన్ అయ్యాం, మనకి ఒక నలుగురు, ఒక్క నిమిషం జస్ట్ వెయిట్ అండి. డిఎంసి గురించి ఒక చక్కని క్లారిటీ మీకు ఇస్తాను. ఓకే, స్క్రీన్ మీద మీకు 4 బొమ్మలు కనబడుతున్నాయి. ఓకేనా? ఇక్కడ మనం జాయిన్ అయ్యాం. మీరు $10 జాయిన్ అయ్యారు, $10 మీరు జాయిన్ అయ్యారు. ఓకేనా? $10 మీరు జాయిన్ అయ్యి 7 days తిరగకుండా, అంటే 168 గంటల్లో మీ స్పాన్సర్ తో ఏ అనే వ్యక్తిని, బి అనే వ్యక్తిని, సి అనే వ్యక్తిని, డి అనే వ్యక్తిని జాయిన్ చేయించారు. అప్పుడు అంటే మొత్తం ఎంత అండి? మీ డాలర్తో కలిపి $50 పెట్టుబడి పెట్టాం. అంటే మీరు డిఎంసి అవ్వాలి అంటే $50 బిజినెస్ తీసుకురావాలి మీతో కలిపి. అప్పుడు ఒక డిఎంసి అవుతుంది. ఇట్లా 3 డిఎంసీలు కావాలి అంటే $50, $50, $50 మొత్తం ఎంత అండి? $150 మనము ఖర్చు పెట్టాలి. $150 ఖర్చు పెడితే గాని, అంటే $150 బిజినెస్ ఖర్చు కాదు, $150 బిజినెస్ ఇస్తే మన డౌన్ లో 3 డిఎంసీలు అవుతున్నాయండి. 3 డిఎంసీలు అవుతున్నాయి. ఇప్పుడు ఒక చక్కటి టెక్నిక్ మీకు చెప్తానండి. $150 బిజినెస్ ఇస్తే 3 డిఎంసీలు రావడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఓన్లీ ఏబి అనే వ్యక్తి జాయిన్ చేయించామండి. అసలు జాయిన్ చేయించలేదు అనుకుందాం. ఈ ఏ అనే వ్యక్తితో, లేదా మనమే సెల్ఫ్, ఇదే మనది, ఫస్ట్ ఐడి మనదే, సెకండ్ ఐడి మనదే, థర్డ్ ఐడి మనదే. సో ఇక్కడ $150 బిజినెస్ తీసుకొస్తే మనకు వచ్చింది 3 డిఎంసీలే. అదే $150 డిఎంసీని $149 తో ఒక్క ప్యాకేజీ ఇక్కడ మీరు బుక్ చేయగలిగితే ఎన్ని డిఎంసీలు అండి? 5 డిఎంసీలు. సేమ్ అదే $150 బిజినెస్ మనం తీసుకొస్తే మనకు అచీవ్మెంట్కి వచ్చింది 3 డిఎంసీలు అండి. ఇది ఒకసారి గమనించండి. ఒక వ్యక్తి డిఎంసీ కావాలంటే ఫస్ట్ ఐడిని $10 వేయాలి, అతని డైరెక్ట్ 4 ఐడీలు వేయాలి, $40, 40 + 10 $50. అట్లా ముగ్గురిని డిఎంసీలు చెయ్యాలి అంటే $150 బిజినెస్ మనం ఇచ్చాం. అదే మనము ఒక్క ఐడి మీద ఎన్ని ప్యాకేజ్ అని కొనుక్కోవచ్చు, ఎన్ని ప్యాకేజెస్ అయినా. $149 ఒక ప్యాకేజ్ మనం కొంటే 5 డిఎంసీలు ఇక్కడ వచ్చినాయి. $149 ఇక్కడ ఒక ప్యాకేజ్ కొంటే ఇక్కడ 5 డిఎంసీలు వచ్చినాయి. ఈ విధంగా లెఫ్ట్ టీంలో 2 ఐడీస్, రైట్ టీంలో 2 ఐడీస్ కనుక వస్తే 10 డిఎంసీలు మనకు వచ్చేస్తాయి. 10 డిఎంసీలు మ్యాచ్ అవుతాయి. 10 డిఎంసీలు మ్యాచ్ అయితే మనకు 365 days $1 అండి. డాలర్ రేటు $90 వేసుకుంటే $32,800 మనం తీసుకోవచ్చండి. సాధారణంగా
లెఫ్ట్ లో ఒక థాయిలాండ్ ప్యాక్, రైట్ లో ఒక థాయిలాండ్ ప్యాక్ అంటే 1000 రూపాయల కమిషన్. అదేవిధంగా 2 ప్యాక్లు అంటే 2000 కమిషన్. మరి ఇక్కడ ఎంత వచ్చిందండి? 32,800. సో ఇక్కడ ముగ్గురి డిఎంసీలు $10 చేయించడానికంటే ప్యాకేజెస్ బుక్ చేస్తే ఈజీగా డిఎంసీలు అవుతాయి. మరి $149 పెట్టారండి, ఇతను టూర్కి పోలేదండి. ఇక్కడ $149కి ఈ పర్సన్ కి 9,333 బియ్యం బయట కాయిన్స్ వస్తున్నాయండి. సంవత్సరమైంది. 1 ఇయర్ వరకు ఇతను టూర్ ప్యాకేజ్ ని యూటిలైజ్ చేసుకోలేదు, సద్వినియోగం చేసుకోలేదు. ఏంటి పరిస్థితి? 1 ఇయర్ తర్వాత ఆ రోజు కాయిన్ రేట్ ఎంతైతే ఉంటుందో ఆ రేట్ చొప్పున ఎవ్రీ మంత్ $6 విత్డ్రా చేసుకోవచ్చు అండి. ఎవ్రీ మంత్ $6 విత్డ్రా చేసుకోవచ్చు. ఈ రోజు $1కి 66.67 బియ్యం బట్టి కాయిన్స్ వస్తున్నాయి. కాయిన్ రేటు 1.25 పైసలు చొప్పున తీసుకుంటే, రేపు పొద్దున్న మన కాయిన్ రేట్ $5 అయితే, మన కాయిన్ రేట్ $10 అయితే, మన కాయిన్ రేట్ $100 అయితే మన ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. మరి కాయిన్ రేట్ ఎలా పెరుగుతుంది అంటే, ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక ఇండియాలోనే 200 crores రూపీస్ ఫ్లైట్ లో ప్రయాణం చేయడానికి ఖర్చు పెడుతున్నారు ప్రజలు. మరి ఈ ఫ్లైట్ టికెట్ బియ్యం బట్టి కాయిన్ ద్వారా తక్కువగా $50, $100 లెస్ రేట్ లో బుక్ అవుతూ ఉంటే అందరూ మన కాయిన్ కొంటారా కొనరా? ఖచ్చితంగా కొంటారు. మన కాయిన్ అనేది రేటు పెరిగినప్పుడు డాలర్తో సమానంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ విధంగా మన కాయిన్ అనేది డెవలప్ అవుతుంది. సో అలాగే ఇక్కడ మిత్రులు దుబాయ్ టూర్ గురించి చెప్పడం జరిగింది. దుబాయ్ టూర్ అనేది జూలై 22వ తేదీన తీసుకెళ్తున్నారండి. ఎందుకంటే జూలై 7 నుంచి మొహరం స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల మనకి దుబాయ్లో హాలిడేస్ లో ఉంటాయి టూరిజమ్స్ అన్ని కూడా. యాక్చువల్గా జూలై 10 అనుకున్నాం, సో దాన్ని జూలై 22కి ఫిక్స్ చేశారు. జూలై 22కి వెళ్తాం, జూలై 26న వస్తామండి. సో అలాగే ఇక్కడ 15,999 ప్యాకేజ్ తో మీరు జాయిన్ అయితే మీకు ఎగ్జాంపుల్ 16,000 అనుకుందాం అప్రాక్సిమేట్లీ, ₹1 తక్కువేముంది. బైక్ యొక్క కాస్ట్ ₹70,000, ₹80,000 అండి. 7,999 79,999. దీంట్లో 15,999 తీసేస్తే ఇంకా ₹64,000 ఉంటుంది మనం. దీన్ని మీరు ఈఎంఐ ద్వారా పే చేయొచ్చు, డైరెక్ట్ పే చేసి బైక్ తీసుకోవచ్చు. దీంతో పాటు ఒక టూరిజం ప్యాక్ మీకు కంపెనీ ఇస్తుంది. ఆ టూరిజం ప్యాక్ ని ఇండియాలో మీరు ఉపయోగించుకుంటారా, థాయిలాండ్ లో ఉపయోగించుకుంటారా మీ ఇష్టం. తర్వాత మీరు 15,999 తో జాయిన్ అయ్యి లెఫ్ట్ లో ఒక ఐడి, రైట్ లో ఒక ఐడి 15,999 జాయిన్ చేస్తే మీ బైక్ మీద మళ్ళీ 5% డిస్కౌంట్, అంటే ₹4,000 తగ్గుతాయి. 64,000 ఉంది బ్యాలెన్స్ మీ దగ్గర, అది 16,000 కట్టారు, ఇంకా 4,000 తగ్గిపోయి 60,000కే మీకు బైక్ వస్తుంది. మళ్ళీ ఇంకొక జత వచ్చింది జాయినింగ్, మీరైనా జాయిన్ చేయించవచ్చు, మీ ద్వారా మీ టీం వాళ్ళని జాయిన్ చేయించవచ్చు. ఇంకొక జత వస్తే రెండో జతకి మళ్ళీ 5% డిస్కౌంట్, మూడో జతకి మళ్ళీ 5% 15%, నాలుగో జతకి మళ్ళీ 5%, 4x5 20% డిస్కౌంట్, ఐదో జతకి 25, 10వ జతకి 50, 20వ జతకి 100% డిస్కౌంట్, 100%. ఎవరైతే 1599తో జాయిన్ అయ్యి 20 జతలు పూర్తి చేస్తారో వాళ్ళకి బైక్ ఫ్రీగా ఇస్తూ థాయిలాండ్ టూర్ కూడా విత్ ఫ్లైట్ టికెట్ ఫ్రీ అండి, విత్ ఫ్లైట్ టికెట్ ఫ్రీ. సో ఇది బైక్ ప్రాజెక్ట్ అండి. సో ఇక్కడ మై డియర్ ఫ్రెండ్, ప్రతి ఒక్కళ్ళు
నాకు అది రాలేదు, ఇది రాలేదు, నాకు దస్కాదమ్ కిట్ రాలేదు, నా సీనియర్ సపోర్ట్ చేయలేదు, నేను దస్కాదమ్ కొట్టాను, నాకు డబ్బులు రాలేదు. అది కాదని మనం చూసుకోవాల్సింది. ప్రతిరోజు ఎంత ఇన్కమ్ తీసుకున్నాము అవన్నీ వస్తాయి. ఇవాళ వారియర్కి ఎవరికైతే ప్రొడక్ట్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ లిస్ట్ గోల్డ్ క్లబ్ మెంబర్స్ కి ఇచ్చారండి. ఆ లిస్ట్ లో కూడా కొంతమంది నేమ్స్ మిస్ అయ్యాయని చెప్పేసి నైట్ కొంతమంది రిడర్స్ పెట్టారు. అవన్నీ సార్ట్అవుట్ చేసి 100% రేపు వారియర్ పెండింగ్ 25,000 వర్త్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా రేపు అందరికీ డిస్పాచ్ అయిపోతుందండి. అలాగే వారియర్ అయిన వాళ్ళకి 10,000 BMYT కాయిన్స్ ఇవి కూడా ఇవాళనే మీ ఐడిలోకి వచ్చేస్తాయి. ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే రీసెంట్ గా 11/11 దస్కాదంతో వారియర్ అయి ఉన్నారో వీళ్ళందరికీ జూలై 1st వీక్ లో లేదా 2nd వీక్ లో దుబాయ్ టూర్ కంటే ముందే వీళ్ళకి థాయిలాండ్ టూరు ఎండి గారు అరేంజ్ చేస్తా అని చెప్పడం జరిగిందండి. ఎవరైతే కొత్త వారియర్స్ ఇప్పుడు అయి ఉన్నారో వాళ్ళు సిద్ధంగా ఉండాలి మీ పాస్పోర్ట్ తో. సో రీసెంట్ గా వారియర్ అయిన వాళ్ళకి జూలై 22 దుబాయ్కి పోక ముందే మన కొత్త హోటల్, మన న్యూ హోటల్లో విత్ ఫ్లైట్ టికెట్స్ మిమ్మల్ని థాయిలాండ్ టూర్ కి కంపెనీ సిద్ధం చేస్తుంది. అందరూ రెడీగా ఉండాలి. సో ఇదండి ఇవాళ మీకు ఇవ్వాల్సిన అప్డేట్స్. సో ఇక్కడ మై డియర్ ఫ్రెండ్ దీంట్లో కానీ బోట్ మై ట్రిప్ లో కానీ సీనియర్ లో కానీ తప్పులు వెతకటం మానేసి గొప్పగా ఎలా అవ్వాలో ఆలోచన చేయడం మై ఫ్రెండ్. ఈయన నల్ల, ఈయన తెల్ల, నేను కూడా నన్ను జాయిన్ చేయించిన వాడిని గనక దృష్టిలో పెట్టుకొని అరే వీడు నాకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వట్లేదు, ఎటువంటి ఒక రూపాయి ఇట్లేదు, ఒక మీటింగ్ రావట్లేదు అని పైకి చూస్తూ ఆలోచించి ఉంటే నేను ఇంత పైకి ఎదిగేవాడిని కాదండి. పైకి చూస్తూ ఎప్పుడు ముందుకు వెళ్ళలేమడే ఫ్రెండ్. పైకి చూస్తూ ముందుకు నడిస్తే పడిపోతాం. ఎంతసేపటికి కిందకే చూడాలి. మన ద్వారా వచ్చిన వాళ్ళ సమస్యని మన సమస్యలాగా ఫీల్ అయితే సంపన్నులు అవుతాం అడే ఫ్రెండ్. సో మన వాళ్ళ సమస్య మన సమస్యలాగా స్వీకరించాలి. ఇవాళ ఏ అర్ధరాత్రి మెసేజ్ పెట్టినా, ఏ అపరాత్రి మెసేజ్ పెట్టినా, ఎవరు ఏ మెసేజ్ పెట్టినా మీరు ఏ టీం, నా టీమా, నీ టీమా అనేటువంటి భేద అభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నాడు, ఇంక్లూడింగ్ నాతో సహా. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ సపోర్ట్ చేయడానికి వారియర్స్ రెడీగా ఉన్నారు, సిల్వర్స్ రెడీగా ఉన్నారు, గోల్డ్ క్లబ్ రెడీగా ఉన్నారు. మరి నాకు ఎవరు లేరండి. నాకు తెలిసింది ఒక నితీష్ భాయ్, ఆయనకు తెలుగు రాదు, నాకు హిందీ చక్కగా రాదు. నేను చెప్పేది ఆయనకు అర్థం కాదు, ఆయనకు చెప్పేది నాకు అర్థం కాదు. మరి ఈ అరాకొర అర్థం కానటువంటి బిజినెస్ ప్లాన్ తోనే నేను ఆర్థికంగా ఈ స్థాయికి ఎదిగితే మరి మీకు చెప్పడానికి, చేయించడానికి మస్తు మంది ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరి దగ్గర బషీర్ భాయ్ నెంబర్ ఉంది, హెచ్జే రావు గారి నెంబర్ ఉంది, ఎంఆర్ఎల్ సార్ నెంబర్ ఉంది, లైన్ సార్ నెంబర్ ఉంది, జహాంగీర్ సార్ నెంబర్ ఉంది, బండా అశోక్ గారి నెంబర్ ఉంది, అంగారు శ్రీనివాస్ నెంబర్ ఉంది, రాజశేఖర్ గారు ఉన్నారు, ఇక్కడ కోట్ల గోపాలకృష్ణ, ఏడుకొండలరావు గారు, ఇట్లా ఎంత మంది ఉన్నారండి మీకు సపోర్ట్ చేయడానికి. ఎందుకు సంపన్నులు కాలేం అంటే మనలో ఉన్న సందేహం. మీకు ఏదైనా సమస్య వస్తే సపోర్ట్ చేయడానికి లైన్ కట్టి ఉన్నారు ఇక్కడ. మీరు అందరు లైన్ కట్టి ఉన్నారు. సో మీకు ఐడి ఓపెన్ చేయగానే మీ ఐడిలో ఉన్నటువంటి వారియర్కి కాల్ చేయండి. మీరు వారియర్కి కాల్ చేయండి. హీ విల్ గైడ్ యూ. అతను మీకు అన్ని తెలియజేస్తాడు. సో మన రాష్ట్రాల్లో 3,000 పిన్ కోడ్లు అమ్ముడుపోయాయండి. 3,000 పిన్ కోడ్లు అమ్ముడుపోవటం ఏం లేదు. 25,200 పెట్టారు, ఐడీలు వేసుకున్నారు, మళ్ళీ రీకవర్ చేసుకున్నారు. సో ఇక్కడ మై ఫ్రెండ్, సో జూన్ 28 హైదరాబాద్ లో మీటింగ్ ఉందండి. 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్
మిమ్మల్ని జాయిన్ చేయించిన వాళ్ళు అడగండి, మీకు లొకేషన్ ఎవ్రీథింగ్ మీకు షేర్ చేస్తారు. సో జూన్ 28న ఫిజికల్ మీటింగ్స్ రండి. అలాగే జూన్ 28 తర్వాత ప్రతి సండే ఒక డిస్ట్రిక్ట్ లో ఫిజికల్ మీటింగ్ స్టార్ట్ చేస్తున్నామండి. మీకు వారియర్స్ కావచ్చు, గోల్డ్ క్లబ్ కావచ్చు, సిల్వర్ క్లబ్ మెంబర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఫిజికల్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. ప్రతి సండే ఒక జిల్లాకి నేను వస్తానండి, ప్రతి సండే. అలాగే నేనున్నటువంటి ఏరియా ఖమ్మం కావచ్చు, సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, ప్రతిరోజు సాయంత్రం 5 తర్వాత మీటింగ్స్ మీరు కండక్ట్ చేస్తే నేను వస్తానండి, ప్రతిరోజు, ఎవ్రీడే. సో 7 days ఎవ్రీ సండే. సో మంత్లీ వన్స్ హైదరాబాద్ లో కామర్స్ ఆఫ్ ఛాంబర్స్ లో మీటింగ్ పెడతాం. ప్రతి నెల ఒక మాస్ మీటింగ్ అనేది ఉంటుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే మనకు ప్రొడక్ట్స్ వచ్చినాయి, ఈ బైక్స్ వచ్చినాయి, కాయిన్ వచ్చింది, కాబట్టి వండర్ఫుల్ ప్రాజెక్ట్ మన చేతిలో ఉంది మై ఫ్రెండ్. సో మీ సీనియర్స్ తో టచ్ లో ఉండండి. సీనియర్స్ తో ఎంత బాగా టచ్ లో ఉంటారో జీవితంలో అంత టాప్ పొజిషన్ కి ఆర్థికంగా ఎదుగుతారు మై ఫ్రెండ్. సో థ్యాంక్ యూ మై ఫ్రెండ్. సో వండర్ఫుల్ సెషన్ ఆఫ్టర్ లాంగ్ టైం మనందరం కలుసుకోవడం జరిగింది. సో ఒక్కటే మై ఫ్రెండ్, నాకు ఎంత వచ్చింది అని ఎంత కాలం ప్రాకులాడినా మనం ఎదగలేమండి. మన వాళ్ళకి ఎంత వచ్చింది, మన వాళ్ళకి ఎంత వచ్చేలాగా చేశాము అనే దాని మీద దృష్టి పెట్టండి మై ఫ్రెండ్, ధనవంతులు ఖచ్చితంగా అవుతారు. థ్యాంక్ యూ. సో టు బసీర్ భాయ్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా